డిక్షనరీలో అసలు రియల్ ఎస్టేట్ అనేది లేనే లేదు యాక్చువల్గా. లేకుండా కొంతమంది వస్తారు, నాలెడ్జ్ ఉండి కొంతమంది వస్తారు. రియల్ ఎస్టేట్ అంటే చాలా అందరికీ సెట్ కాదు. రియల్ ఎస్టేట్ అంటే కిస్మత్ అని అంటుండే మా డాడీ. ఓకే, అదృష్టం ఉండాలి రియల్ ఎస్టేట్ చేయాలంటే. ఎందుకు అంత కార్పొరేట్ లుక్ స్టైల్లో వెళ్తుంది రియల్ ఎస్టేట్ సెక్టర్? ఈ ఫస్ట్ సేల్ అవ్వడానికి మీకు ఎంత టైం పట్టింది? ఈ డోర్ నుంచి పైసలు వచ్చినట్టు ఈ డోర్ నుంచి బయట పోతే కదా రెడీ ఉంటాయి పైసలు. వాళ్ళకి సేల్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఒకవేళ అప్రోచ్ అయినా కూడా మైండ్ సెట్లో నెగిటివ్ ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ సెల్ చేసిన అమౌంట్ వచ్చేసి నాకు 1,10,000 వచ్చినుండే. నేను ఆ చెక్ చూసిన తర్వాత మా వైఫ్కి చూపించాను, ఇది నా వాల్యూ. అది పెద్ద ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది. అవును. ఎందుకంటే ఈ కార్పొరేట్ సిస్టమ్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారా? నిజంగా అసలు ఈ హంగామా నిజంగా రియల్ ఎస్టేట్ సెక్టర్కి అవసరమా? ప్రాపర్టీ తీసుకోండి, తక్కువ లేస్తా, ఆయన తక్కువ లేస్తుండే అట్లా కాదు. అట్లా చాలా మంది సక్సెస్ లీడర్స్ అందరూ కూడా ఒక టైంలో అంతా కూడా స్ట్రగుల్ చేసి వచ్చిన వాళ్ళంతా కూడా. అవును. స్టార్టింగ్లో నేను 0 ఉండే, ఇప్పుడు మంచిగా వీడియో మాట్లాడుతున్నాను, నేనే ఎడిటింగ్ చేసుకుంటానా. వచ్చింది కాబట్టి కొంచెం వర్క్ కొంచెం ఈజీ అయింది మాకు. మనం బ్రేక్ చేసుకుంటూ పోతే కస్టమర్స్ని మన బ్రాండ్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతాం మార్కెట్లో? ప్రతిసారి కొత్త కస్టమర్ రారు కదా. నేను రియల్ చేసి చూపిస్తా, మీరు చూడండి అని చెప్పినాను. అది నేను మెంటలీ ఫిక్స్ అయిన ఉండే. ఈరోజు అసలు సేల్ కాలేదు, సైట్ విజిట్ చేశారు, ప్రెజెంటేషన్ మంచిగా ఇచ్చారు. కస్టమర్కి ఎప్పుడు జడ్జ్ చేయదు, దాన్ని తీసుకుంటాడా సింగిల్ డేలో 10 ప్లాట్ల మిండు. ఎవరు ప్రాపర్టీ కొంటున్నప్పుడు చెప్పరు, ఎందుకు చేసారు అప్పుడు ఫస్ట్ నువ్వు ప్లాట్ ఇప్పించినావు అదే సరిగ్గా లేదు మళ్ళీ ఫోన్ చేసినావు అని ఈ రావద్దు థాట్. ఫాల్స్ ప్రామిసెస్ చేయడం వల్ల ఇలాంటి కేసెస్ స్ట్రక్ అవుతారు చాలా మంది. అంతే కదా సార్, నేను అప్గ్రేడ్ అయ్యానా, నేను మాట్లాడుతున్నానా, కస్టమర్ అడిగితే కరెక్ట్ చెప్తున్నానా, నాకు ప్రాజెక్ట్ గురించి తెలుసా? ఓకే. ఏం తెలియాలంటే మీరు ఏం నేర్చుకోలేదు. మీరు ఏం చేస్తున్నారు మీకే తెలియకపోతే ఎవరేం చేయలేరు. హలో, వెల్కమ్ టు ప్లాట్స్ కాక. ఈ రోజు నుంచి మనం ఒక పాడ్కాస్ట్ సిరీస్ కంటిన్యూగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మనతో ఫస్ట్ పాడ్కాస్ట్ గెస్ట్గా మనకి నందకిషోర్ చౌహాన్ గారు మనతో ఉన్నారు. సో నందకిషోర్ చౌహాన్ గారు 8 years నుంచి రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్నారు. తన జర్నీ గురించి, తను బిఫోర్ జర్నీ ఎలా ఉంది, ప్రజెంట్ జర్నీ, తను ఫేస్ చేసిన లైఫ్లో స్ట్రగుల్స్ కావచ్చు, సక్సెస్ స్టోరీస్ కావచ్చు, ఇంకా న్యూగా వచ్చే రియల్ ఎస్టేట్ వాళ్ళకి గైడెన్స్ టిప్స్ కావచ్చు. సో అదంతా కూడా ఒక మోటివేషన్ ఆర్ ఇన్స్పైరింగ్గా అయితే ఈ పాడ్కాస్ట్ ఉండబోతుంది. సో మనం నందకిషోర్ చౌహాన్ గారిని మనం ఇన్వైట్ చేద్దాం. హలో సార్. హలో సార్. ప్రజెంట్ జర్నీ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే వాల్యుబుల్ ఇన్సైట్స్ మనకి ఈరోజు మన పాడ్కాస్ట్లో అయితే షేర్ చేసుకుంటాం. షూర్ సార్. మీ రియల్ ఎస్టేట్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే. సో రియల్ ఎస్టేట్ చేయకముందు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు? సో నా జర్నీ స్టార్ట్ అయ్యి 8 years అయిపోయింది. దానికైనా బిఫోర్ నేను చూసుకుంటే రీటైల్ సెక్టార్లో ఉండే నేను యాజ్ ఏ సేల్స్గా. సో దాంట్లో ఆల్మోస్ట్ 10 years, మోర్ దెన్ 12 years స్పెండ్ చేశాను నేను. సేల్స్ స్టాఫ్ నుంచి డిపార్ట్మెంట్ మేనేజర్ దాకా వెళ్ళాను. అండ్ వన్ ఆఫ్ ది ప్రీమియం బ్రాండ్ ఉండే, ఈ లండన్ బేస్డ్ బ్రాండ్లో డిపార్ట్మెంట్ మేనేజర్ చేసి అప్పుడు నాకు మ్యారేజ్ అయింది. సో రియల్ ఏం సెకండ్ ఇన్కమ్ ప్లాన్ చేద్దాం మైండ్లో వచ్చింది. ఓకే. సో ఇట్లా స్టార్ట్ చేద్దామని నడుస్తున్నప్పుడు నేను జస్ట్ డైల్కి కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇట్లా రియల్ ఎస్టేట్ది ఉన్నదని చెప్తే నేను వెళ్ళడం జరిగింది, అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత జాయిన్ అయితే అవ్వలే, కానీ ఒక కేటగిరీ దొరికింది, రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ఫామ్ తెలిసింది మీకు. రియల్ ఎస్టేట్ చేయవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక మైండ్లో వచ్చింది. సో అప్పటి నుంచి నేను పార్ట్ టైమ్గా జాబ్ చేస్తూ ఓకే స్టార్ట్ చేశాను. మీటింగ్స్ అటెండ్ చేయడము, ఎవరైనా పిలిచి వెళ్ళడం, మీటింగ్ అటెండ్ చేయాలి ఖచ్చితంగా. సో అక్కడ నుంచి నాకు మోటివేషన్ దొరికింది, అదే రియల్ ఎస్టేట్ చేయొచ్చు, మంచిగా స్కోప్ ఉంది, 0 ఇన్వెస్ట్మెంట్, టైం అయితే పడుతుంది కానీ మనం మంచిగా సక్సెస్ కావచ్చు అని ఒక మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయినా. ఓకే. సో అట్లా అని నేను స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్. అప్పుడే జాబ్ చేస్తున్నప్పుడే నేను తెలిసిన వాళ్ళకి 2 plots సేల్ చేశాను. ఓకే. సో అక్కడ అంటే పార్ట్ టైంగా చేశారు రియల్ ఎస్టేట్ ఫస్ట్? అప్పుడు మాకు మండే టు ఫ్రైడే జాబ్ ఉండే, 2 days హాలిడేస్ ఉండే. ఆ 2 days నేను రియల్ ఎస్టేట్కి వాడుతుండే, స్పెండ్ చేస్తుండే. మీరు చేసే ఫస్ట్ బిజినెస్ ఏంటి రియల్ ఎస్టేట్ రాకముందు? రీటైల్. అది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? అది 12 years చేశాను నేను దాంట్లో. 12 years అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యారు మీరు? ఆల్మోస్ట్ చూసుకుంటే 19 years 20 years నుంచి నేను చేశాను అది. ఓకే. 19 years 20 years నుంచి మీరు రిటైల్ బిజినెస్ లో చేస్తున్నారు. ఫస్ట్ జాబ్ నేను చేసింది 800 rupees మంత్లీ శాలరీతో. ఓకే. 800 rupees ఫస్ట్ శాలరీ. ఓకే. ఫోటో స్టూడియోలో చేస్తుండే, ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉండే, అట్లా అని మళ్ళీ దాంట్లో 3-4 years స్పెండ్ చేశాను. బట్ కెమికల్ సెట్ కాలేని మానేసిన అది. ఓకే. దాని తర్వాత రీటైల్కి వచ్చాను. అంటే ఆ ఏజ్ లో మీరు బిజినెస్ చేయడానికి రీజన్? అప్పుడు మా ఫాదర్ చెప్తుండే స్టడీ అయితే చేయాలి కానీ టెక్నికల్ ఏదైనా ఉండాలి, టెక్నికల్ ఉంటే నీకు క్వాలిఫికేషన్ అవసరం ఉండదు, ఓన్లీ స్కిల్ ఉంటే సరిపోతుంది అని చెప్తుండే మా ఫాదర్. సో అప్పుడు మా ఫాదరే ఫోటో స్టూడియోలో వేసినుండే. మళ్ళీ దాని తర్వాత రీటైల్కి వచ్చాను. ఓకే. రీటైల్ నుంచి మళ్ళీ
రియల్ ఎస్టేట్కి వచ్చాను. ఓకే. సో జర్నీ అట్లా స్టార్ట్ అయింది. పార్ట్ టైమ్గా మళ్ళీ ఫుల్ టైం చేశాను. మళ్ళీ దీంట్లో ఏంటంటే నేను ఫస్ట్ నాకు టర్నింగ్ పాయింట్ వచ్చేసి జాబ్ చేస్తున్నప్పుడే నేను ఒక ప్రాపర్టీ సెల్ చేసి ఉండే. ఓకే. రిటైల్ బిజినెస్ చేస్తున్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడే ఓకే. ఫస్ట్ నా టర్నింగ్ పాయింట్ వచ్చేసి దాంట్లో నేను కొత్తూరులో హెచ్ఎండిఏ ప్లాట్ సెల్ చేసి ఉండే పార్ట్ టైం చేస్తున్నప్పుడే. ఓకే. సో అక్కడ నాకు టర్నింగ్ పాయింట్. ఆ ఫస్ట్ ప్లాట్ సెల్ చేసిన అమౌంట్ వచ్చేసి నాకు 1,10,000 వచ్చినుండే. ఓకే. సో అప్పుడు నా శాలరీ ఎంత ఉండే 25,000 శాలరీ ఉండే. ఓకే. సో ఆ 25,000 చూసుకుంటే నాకు 5 times ఎక్కువ నాకు వచ్చింది అమౌంట్. సో అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ దొరికింది. ఇది నా వాల్యూ, ఇది నా కేపబిలిటీ అని నేను మెంటలీ ఫిక్స్ అయినా. అట్లా స్టార్ట్ అయింది జర్నీ రియల్ ఎస్టేట్లో. అయితే ఈ ఫస్ట్ డీల్కి మీకు ఎంత టైం పట్టింది? మీరు అంటే రియల్ ఎస్టేట్ ఒక ఐడియా అయితే వచ్చింది కదా, రియల్ ఎస్టేట్ చేయాలి ఒక జస్ట్ డీల్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ అయితే మీరు అనుకున్నారు. అయితే ఈ ఫస్ట్ సేల్ అవ్వడానికి మీకు ఎంత టైం పట్టింది? నాకు ఫస్ట్ సేల్ అవ్వడానికి నాకు ఈజీగా 4 months టైం పడింది. ఎందుకంటే ఫస్ట్ నాకు యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అనేది జీరో నాలెడ్జ్. ఓకే. అది ప్లాట్స్ ఏంది, అది లేఅవుట్ ఏంది, ఇవన్నీ కూడా నాకు ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. యాక్చువల్గా నా డిక్షనరీలో అసలు రియల్ ఎస్టేట్ అనేది లేనే లేదు. యాక్చువల్గా రీటైల్ ఉంది కానీ రీటైల్లోనే మనం మళ్ళీ రియల్ ఎస్టేట్ పార్ట్ టైం స్టార్ట్ చేసిన. సో అట్లా అని నేను మా సీనియర్స్ ద్వారా అప్పుడు ఎవరు నాకు నేర్పించారో వాళ్ళతోని జర్నీ చేస్తూ రెగ్యులర్గా టైం ఇస్తూ నేను స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్. సబ్జెక్ట్ నేర్చుకుంటూ మెల్లమెల్లగా. అవును. 4 months టైంలో మీకు 1 డీల్ అయితే క్లోజ్ అయింది. అవును. అయితే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీకు ఒక ప్లాట్ఫామ్ చూజ్ చేసుకున్న తర్వాత మీకు దీంట్లో ఈ జర్నీలో మీకు ఇన్స్పైరింగ్ అవ్వడానికి ఎవరైనా పర్సన్స్ ఎవరున్నారు మీ లైఫ్లోకి? అంటే వీళ్ళని చూసి అరే మనం కూడా ఇలా సక్సెస్ అవ్వాలి రియల్ ఎస్టేట్ సెక్టార్లో అని ఏ పర్సన్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్ మీటింగ్స్ అటెండ్ చేసినప్పుడు నాకేం అర్థమైందంటే అక్కడ చాలామంది అక్కడ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళకి ఏజ్ అని కానివ్వండి, లేకుంటే ఎడ్యుకేషన్ అని కానివ్వండి, ఇవన్నీ ఏం రిక్వైర్మెంట్స్ లేవు అక్కడ. ఓకే. ఎవరైనా చేయొచ్చు రియల్ ఎస్టేట్. అయితే అక్కడ నేను చూసిన వాళ్ళకి నాకు నేను కంపేర్ చేసుకుంటే వాళ్ళు సెల్ చేస్తున్నప్పుడు నేను చేయలేనా అని ఒక మైండ్లో వచ్చింది థాట్. ఓకే. సో నాకు అప్పటికి చూసుకుంటే నాకు ఇంగ్లీష్ బాగా వస్తుండే, ఇంగ్లీష్ మాట్లాడుతుండే. మా రీటైల్ కాబట్టి ప్రైమ్ కస్టమర్స్ కాబట్టి మేము ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుండే స్టోర్లో. సో అది ప్లస్ పాయింట్ అయింది నాకు. కస్టమర్ సర్వీస్ ఉంది ఆల్రెడీ. ఓకే. ఉన్నట్టు సేమ్ ఇది కూడా కస్టమర్ సర్వీసే, ఓన్లీ కేటగిరీ ప్రొడక్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో అట్లా అని నాకు మైండ్లో వచ్చింది. వాళ్ళు చేసినప్పుడు నేను కూడా చేయొచ్చు కదా అని నా మైండ్లో వచ్చింది. నేర్చుకుంటూ లేఅవుట్స్ ఎట్లా మనం ప్లాన్ చేయాలి, ఎట్లా మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఈజీ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఒక మంచి పైన నమ్మకం పెట్టి కస్టమర్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇవన్నీ జర్నీ దాంట్లో నేను కీప్ ఆన్ మళ్ళీ నేర్చుకుంటూ ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇది కాకుండా అడిషన్ మనం ఏం చేయాలి, కస్టమర్స్కి ఎట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్కిల్ అప్డేట్ చేసుకుంటూ నేను ప్లాన్ చేశాను. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ జర్నీ స్టార్ట్ చేశాక మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి స్టార్టింగ్ డేస్లో? ఇప్పుడు 4 months టైం అన్నారు కదా, ఇంకా జర్నీ ఎలాంటి ప్రాబ్లమ్స్ చూసారు ఈ జర్నీలో, రియల్ ఎస్టేట్ జర్నీలో? ఓకే. మనము ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి, ఆ కేటగిరీ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఏదైనా మాకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాము. ప్రాబ్లం వస్తేనే మేము నేర్చుకోవచ్చు. అప్పుడు స్టార్టింగ్లో నాకు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈ ప్రాపర్టీ ఎవరికి సెల్ చేయాలి, ఎవరికి చెప్పాలి అని మైండ్లో చాలా నడుస్తుండే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యామిలీ, ఫ్రెండ్, రిలేటివ్, నేబర్కి ప్లాన్ చేస్తాము. వాళ్ళు తీసుకోకపోతే ఇంకా థర్డ్ పర్సన్, సెకండ్ మనం లిస్ట్కి ఎవరికి టార్గెట్ చేయొచ్చు అని. సో ఆ రోజు ఫస్ట్ నేనేం చేసిన అంటే ఏ రోజు నేను రియల్ ఎస్టేట్ జాయిన్ అయ్యాను ఆ రోజు నేను రిటర్న్లో వస్తున్నప్పుడు ఒక జాగా ఆగి స్నాక్స్ తింటున్నప్పుడు తెలిసిన షాప్ అని తెలిసానండి నాకు. సో నేను చెప్పిన నాకు ఒక 6th sense అంటారు కదా, 6th sense. సో అప్పుడు 6th sense అనేది నాకు ఎందుకు అనిపించింది, బ్రోచెస్ ఉండే బ్యాగ్లో ఈయనకి ఇద్దాము బ్రోచెస్ అని మైండ్లో వచ్చింది. సో అప్పుడు రాగానే నేనేం చేశాను, ఆయనకి ఇచ్చేసాను. అంటే రెస్పెక్ట్గా, ఏదో నేను ప్రాపర్టీ సెల్ చేస్తున్నాను కాదు, ఇట్లా ఇచ్చాను నేను బ్రోచర్. ఇట్లా ఇస్తే తీసుకున్నాడు. నేనైతే ఇప్పుడు ప్లాన్ చేస్తలేను, మళ్ళీ మనం ఎవరైనా ఉంటే చెప్తా అని చెప్పినాను. సో ఫస్ట్ లీడ్ స్టోరీ ఇది. సో ఆయన సరే చెప్తా అని చెప్పిండు. మళ్ళీ ఆయన చెప్పిండు నా దగ్గర ఒక ఆయన వస్తారు లక్ష్మణ్ అని, ఆయన ప్రాపర్టీ చూస్తుండే ఆల్రెడీ. అంటే నేను సరే ఆయనతో మాట్లాడండి, మీటింగ్ అరేంజ్ చేశాము. సండే రోజు వచ్చిండు ఆయన.
వచ్చినప్పుడు ఆయనకి చూస్తే అది చెప్తారు కదా, నెవర్ జడ్జ్ అ కస్టమర్కి ఎప్పుడు జడ్జ్ చేయదు, దాన్ని తీసుకుంటాడా తీసుకోవడా. ఇది పర్ఫెక్ట్ స్టోరీ నేను ఇలా చేసింది. ఓకే. ఆయన నార్మల్ బేసిక్ ప్యాంట్, ఒక క్యాప్, రబ్బర్ చెప్పులు, ఇట్లా అన్ని సింపుల్గా, కీప్యాడ్ ఫోన్. ఓకే. వచ్చిండు, చూసిండు, ప్రైస్ బాగుంది అన్నీ చూసుకొని పైసలు తీసి బుక్ చేసేసిండు ప్లాట్. ఓకే. విత్ ఇన్ 1 weekలో ఆయన 22 lakhs కట్టిండు. ఓకే. 1 weekలోనే. 1 weekలోనే. ఓకే. సో మనము స్టార్ట్ చేస్తామంటే ఏదో రకంగా మనకు దారి దొరుకుతుంది. మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. నేను ఎవరికి అప్రోచ్ అయినా ఆయన తీసుకోలే, కానీ ఆయన వేరేకి నాకు సజెస్ట్ చేసిండు, రెఫరెన్స్ ఇచ్చిండు. సో లీడ్ అనేది, సేల్ అనేది ఎక్కడి నుంచి కూడా రావచ్చు. ఆ ముంగట వ్యక్తికి తెలిసి ఉండాలి మనం ఏం చేస్తున్నామని. సో అది నాకు టర్నింగ్ పాయింట్. సో అక్కడ నాకు ఏం తెలిసిందంటే మనము అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి. మనం ప్రాపర్టీ సేల్ చేస్తామండి, ప్రాపర్టీ సేల్ అందరికీ తెలియాలి. అందరికీ మన ప్రాపర్టీ అనగానే నందు అని రావాలి మైండ్లోని. అప్పుడు స్టార్ట్ చేసిన, కానీ ఇప్పటి వరకు అందరూ నా కాంటాక్ట్స్, మా ఫ్యామిలీ, ఫ్రెండ్, రిలేటివ్, నేబర్ ఎవరైనా కానివ్వండి, ఎక్కడ కలిస్తే హలో నందు ప్రాపర్టీస్ ఇట్లా చెప్తారు, ఎట్లా నడుస్తుంది అని. సో ఇట్లా అప్పట్లో స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినది మనం ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క యాక్టివిటీసే మనకి బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది మన ప్రొఫైల్. 100% ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎందుకు ఫస్ట్ స్టోరీ అంటే, చాలా మంది ఫ్రెషర్స్ వస్తుంటారు మార్కెట్ లో, వాళ్ళకి సేల్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఒకవేళ అప్రోచ్ అయినా కూడా మైండ్ సెట్ లో నెగిటివ్ ఫస్ట్ ఉంటుంది. అవును. అంటే ప్రాపర్టీ తీసుకుంటారో తీసుకోరో వెళ్ళిన కస్టమర్, ఒకవేళ తీసుకోకపోతే ఆ రోజుకి డల్ అయిపోతారు. అవును. ఆ డల్ మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది 100%. సో మనకి మీ స్టోరీలో అది క్లారిటీ, ఎందుకంటే ఫస్ట్ అప్రోచ్ అయిన కస్టమర్ కాకుండా అవును రిఫరెన్స్ ద్వారా సేల్ అవుతుంది. కొంతమంది డైరెక్ట్ కస్టమర్స్ అవుతారు, కానీ మీ దగ్గర రిఫరెన్స్ సేల్ క్లోజ్ అయింది. అవును. నేనే నమ్ముతా అంటే మీ ఎఫర్ట్ మీరు పెట్టాలి 100%. 10% ఎక్స్పెక్టేషన్ పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, మీరు సెల్ చేస్తున్న ప్రాపర్టీ అది కరెక్ట్ పర్సన్కి రీచ్ అవుతుందా లేదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అప్పుడు ఆయన దగ్గర అమౌంట్ ఉండి ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు 10 lakhs 20 lakhs బడ్జెట్ ఆయనకి మీరు 40 lakhs బడ్జెట్ చూపిస్తే అది క్లోజ్ అవ్వదు. ఆబ్వియస్లీ లీడ్ వదిలేయాలి, మ్యాచ్ అవ్వదు. సో ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ ఏం సెల్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఆయనకి సెట్ అవుతుందా లేదా అని మనం అది అనలైజ్ చేసి కస్టమర్కి అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయితేనే 100% అట్లా అప్రోచ్ అయితేనే మీకు సేల్స్ అనేది ఈజీగా జరుగుతుంది. అట్లా అదే మన దగ్గర 4 ఉన్నా కూడా కస్టమర్ కి అడిగా కస్టమర్ మనం ఉన్న ప్రాపర్టీస్ అనేది చూపెట్టద్దు. కస్టమర్ బడ్జెట్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఏది మ్యాచ్ అవుద్ది, ఆయనకి అప్రిషియేషన్ ఏది కంఫర్ట్ ఉంటుంది అని చూపించుకొని మనం అప్రోచ్ అవ్వాలి. అప్పుడు ఆ కస్టమర్ కూడా కంఫర్ట్ ఫీల్ అవుతాడు. కస్టమర్ కూడా 100%. ఎందుకంటే ఆయన ఎవరైనా ఆయన బడ్జెట్ లో వస్తుందంటే హీఈస్ మోర్ హ్యాపీ. బై నా బడ్జెట్ లో వస్తుంది, నా బడ్జెట్ క్రాస్ అయితే లేదు, వెళ్ళి చూద్దామని మైండ్ లో వస్తుంది. ప్రాపర్టీ చూద్దాం, ఇదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన, వెళ్ళి ఒకసారి చూద్దాము ప్లాట్ ఏమేమి అవైలబుల్, లొకేషన్ చూద్దాము, కనెక్టివిటీ చూద్దామని సెకండ్ థాట్ స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ క్రాస్ అయితే ఆయన వద్దు నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేస్తాడు. 100%. ఈ రియల్ ఎస్టేట్ జర్నీలో ఫస్ట్ సేల్ గురించి మీరు చెప్పారు. అవును, 1 lakh అరేంజ్ చేశారని. అయితే ఆ రోజుకు మీకు బిజినెస్ చేస్తున్నారు ఇంతకుముందు, దాని తర్వాత మీరు ఇట్లా 1 lakh అనేది సేల్ అయింది మీకు. అవును. ఆ రోజు మీ యొక్క హ్యాపీనెస్ ఏంది, ఇంట్లో యొక్క మీ ఫీడ్బ్యాక్ ఏంటి మీ యొక్క ఫస్ట్ సేల్ మీద? ఫస్ట్ నేను యాక్చువల్గా మనం చూసుకుంటే, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఏరియా మేనేజర్గా జాబ్ మానేశాను, రియల్ ఎస్టేట్ చేద్దాం ఫుల్ టైం అని. అప్పుడు మా ఫాదర్ ఏం చెప్పారంటే, ఇది రియల్ ఎస్టేట్ అంటే చాలా అందరికీ సెట్ కాదు, చాలా కష్టపడాలి, తిరగాలి చాలా అని. యాజ్ ఏ పేరెంట్ ఎవరైనా పిల్లలకి జరా ఎందుకంటే ఒక సేఫ్ జాబ్ అట్లా అని. సో అప్పుడు వరకు నేను 3 months స్పెండ్ చేశాను. అప్పుడు నాకు అర్థమైపోయింది నేను చేయొచ్చు అని నాకు మైండ్లో వచ్చింది. అప్పుడు నేను ఫాదర్కి చెప్పిన అంటే, నేను రియల్ ఎస్టేట్ చేసి చూపిస్తా, మీరు చూడండి అని చెప్పినాను. అది నేను మెంటలీ ఫిక్స్ అయిన ఉండే. అప్పుడు మా బ్రదర్ కూడా సపోర్ట్ చేశారు నాకు, చేయాలి, నీకు ఏం నచ్చుతుందో అది చేయి, నువ్వు హ్యాపీ అని చెప్పిండు ఆయన. నీకు మంచిగా అనిపిస్తుంది నువ్వు చేయి, లేకుంటే చేయకు, లేకుంటే జాబ్ చేసుకొని చెప్పిండు. అప్పుడు నాకు నచ్చింది రియల్ ఎస్టేట్. జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ చెక్ వచ్చిన తర్వాత నేను ఆ చెక్ చూసిన తర్వాత మా వైఫ్కి చూపించాను, ఇది నా వాల్యూ, ఇది నేను దీనికన్నా ఎక్కువ సంపాదించగలుగుతాను అని నా మైండ్లో వచ్చింది.
సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెజ్గా కంటిన్యూ డైలీ మార్నింగ్ లేవాలి, ఓకే ఆఫీస్కి వెళ్ళాలి, సైట్ వెళ్తున్నాం. అప్పుడు ఏం హైవేస్ తెలియదు నాకు, అదే అప్పుడు కార్లో కూర్చోవాలి, ఎటు పోతాం తెలియదు. ఇది హైవే, ఇది హైవే అంటే మనం ఎక్కడున్నామో అక్కడ డెవలప్ అవుతుంది ఆలోచిస్తాం. కానీ బయట సిటీ తిరిగిన తర్వాత సిటీ ఎంత డెవలప్ అయింది అని మా మైండ్ చేంజ్ అయింది. అరే రియల్ ఎస్టేట్ స్కోప్ ఉంది, హైవేస్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, వీళ్ళ ఇవన్నీ ఏం తెలియదు యాక్చువల్గా నాకు. ఎప్పుడు మార్కెట్లో తిరగడం స్టార్ట్ చేశాను అప్పుడు నాకు అవగాహన వచ్చింది. 10 మందితో కలిశాను, కంపెనీ ఎండీస్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి, మోటివేషనల్ స్పీకర్స్తోని, టీమ్ వాళ్ళు వీళ్ళు సీనియర్ సీనియర్ సార్ ఆయన ఒక సింగిల్ డేలో 10 ప్లాట్లు అమ్మిండు. అప్పుడు ఒక ప్లాట్ సేల్ చేయాలంటే చాలా పెద్ద గొప్ప, ఆయన 10 ప్లాట్ ఎట్లా అమ్మిండు. అండ్ ఈ చిన్న చిన్న పాయింట్స్ అనేది నాకు రియల్ ఎస్టేట్లో చేయాలని ఒక 100% ఇంపాక్ట్ అయితే వచ్చింది. ఓకే, దానికి నేను పాజిటివ్గా తీసుకొని ముంగట వెళ్దామని మెంటలీ ఫిక్స్ అయిపోయాను. ఓకే, దానికి నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది, నేను ఎవరితో జర్నీ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో అట్లా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను నేను. ఇప్పుడు ఈ ఫస్ట్ సేల్ తర్వాత మళ్ళీ ఏమైనా స్ట్రక్ అయ్యారా, లేకపోతే కంటిన్యూగా మీకు గుడ్ లక్ లాగా మీకు కలిసి వచ్చేసింది అలా ఫీల్డ్? దీనిలో ఏం చేశానంటే నేను ఫస్ట్ సేల్ అయిన తర్వాత నేను మీటింగ్స్ అటెండ్ అవుతూ అట్లనే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇవన్నీ కూడా. ఓకే, దీంతోపాటు టీమ్ కూడా ప్లాన్ చేశాను. ఓకే, సో సింపుల్ ఏ పర్సన్ అయినా, ఏ లీడర్ అయినా సింగిల్గా ఎక్కడగా వెళ్ళలేరు, సింగిల్గా సక్సెస్ కాలేరు, అదైతే ఫ్యాక్ట్. టీం ఉంటేనే మీరు ముంగట వెళ్ళగలుగుతారు. సో అది చాలా ఇంపార్టెంట్. టీంతోని మీటింగ్స్ అటెండ్ అవ్వడం, వాళ్ళకి క్లాసెస్ చెప్పడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళ ద్వారా బిజినెస్, నా ద్వారా బిజినెస్. ఒక మంత్ సేల్ అవ్వకపోయినా కూడా నెక్స్ట్ మంత్ కవర్ అయిపోతుంది 100% అది. సో ఆ మైండ్ సెట్తోని మనం వర్క్ చేస్తుండే దీంట్లో రియల్ ఎస్టేట్లో. సో టీమ్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేపించేస్తుండే, వాళ్ళు కూడా అట్లనే వర్క్ చేస్తుండే. అట్లా ఈ రియల్ ఎస్టేట్ సేల్స్ టాపిక్లో మనకి ఒక కస్టమర్ని ఫైండ్ చేయాలన్నా, లేకపోతే కస్టమర్ ఇంట్రెస్ట్ని మనం ఫేస్ చేయాలన్నా ఎలాంటి స్ట్రాటజీస్ మీరు ఇంప్లిమెంట్ చేశారు? ఏదైనా కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనము ఫ్యామిలీ, ఫ్రెండ్, రిలేటివ్, నేబర్ వదిలేసి బయట వాళ్ళకి మనం వీళ్ళకైతే సెల్ చేయొచ్చు. బయట వాళ్ళకి సెల్ చేయడం అదే పెద్ద టార్గెట్. కొత్త పర్సన్ని మీరు అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయ్యి ఆయన ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మనం మాట్లాడాలి. మేమేం చేస్తుండే అంటే నేను మా టీం కలిసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి 6 o'clockకి కొన్ని ఫేమస్ లొకేషన్స్ ఉన్నాయి, పార్క్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, పబ్లిక్ గార్డెన్, ఇట్లా ఫేమస్ పార్క్స్ దగ్గర మార్కెటింగ్ స్టాండ్ పెట్టాలి, మార్కెటింగ్ చేయాలి. లేకుంటే ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయి అక్కడ బ్రోచర్ డిస్ట్రిబ్యూషన్, షాప్ టు షాప్. అత్తాపూర్లో అయితే నేను షాప్ టు షాప్ మార్కెటింగ్ చేశాను. నేను బ్రోచర్ ఏంటంటే జస్ట్ ఇట్లా అని నేను యాక్చువల్గా నేను రెస్పెక్ట్ చేస్తాను బ్రోచర్ని, ఇట్లా ఇస్తాను నేను బ్రోచర్ని. ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్ నాకు వద్దు అని పడేస్తే నేను ఇమీడియట్ తీసుకుంటా బ్రోచర్, ఎందుకంటే దానివల్లనే మనకు వాల్యూ తెలుసు కాబట్టి. సో మార్కెట్లో నేను ఎక్కడ వెళ్ళినా కూడా నేను నా ప్రమోషన్ 100 కాదు 200% నేను చేస్తాను. ఎవరు కలిసినా కూడా వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ ఫోన్ తీసుకొని నా ఛానల్ ఇవన్నీ కూడా నేను సబ్స్క్రైబ్, ఫాలో అని చేపించేసి మళ్ళీ వాళ్ళు నేనేం చేస్తానో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను నేను. సో అట్లా మార్కెటింగ్ చేసుకుంటూ ఎక్కడ వెళ్ళినా కూడా ఇన్ కేస్ కస్టమర్ దొరకకపోతే మార్కెట్లో షాప్ టు షాప్, లేకుంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది, ఎవరైనా నాకు ఆల్రెడీ మా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అందరికీ తెలుసు, వాళ్ళకి ఏంటంటే నేను గుడ్ విల్ అని చెప్తారు కదా, రెఫర్ అండ్ ఎర్న్, నేను ఫాలో అవుతా. వాళ్ళకి అందరికి చెప్తా, మీరు ఎవరికైనా రెఫర్ చేయండి, నేను మీకు గుడ్ విల్ ప్లాన్ చేస్తాను అట్లా. సో అట్లా కూడా నాకు వర్కౌట్ అవుతుంది. వాళ్ళ ద్వారా కూడా నాకు లీడ్స్ వస్తాయి. నందు ఇట్లా కస్టమర్కి ఇట్లా ప్రాపర్టీ కావాలంట, మా కజన్ ఉన్నాడు ఆయనకు ప్రాపర్టీ కావాలంట, ఇట్లానే నాకు లీడ్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. వాళ్ళకి మీరు గుడ్ విల్ గా ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. దానివల్ల ఖచ్చితంగా ఎక్కువ రిఫరెన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి ఇంకా. ఎందుకంటే జస్ట్ రెఫరెన్స్, దీనికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా తెలిసిన రిలేటివ్ ఉండే, మా మేడం వచ్చేసి స్టేటస్లో కాస్మెటిక్స్ ఇవన్నీ ఏదేదో పెట్టుండే మేడం.
సో నేనేం చేశాను, మీరు ఇది పెడితే ఎంత సంపాదిస్తారని నేను అడిగిన. అడిగితే ఎంత 2,000-3,000 వస్తాయి, తక్కువ మార్జిన్. అయితే నేను చెప్పాను, ఈ ప్రాపర్టీ ఉంది మీరు పెట్టండి స్టేటస్లో, ఇన్ కేసు ఎవరైనా జనరేట్ అయితే నేను మీకు ఒక 20,000 ఇస్తానని చెప్పాను. సో సరే అని పెట్టింది ఆమె. పెట్టిన తర్వాత 2-3 డేస్లోనే వాళ్ళ చిన్న అత్తమ్మ కూతురు అడిగిందంట ఇది. సో ఆమె అడిగింది. అడిగితే నేనేం చేశాను, అరే ఇట్లా అడిగినారు అంటే సరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను. సరే జస్ట్ ఫోన్లో కాదు, నేను హోమ్ విజిట్ చేస్తాను కస్టమర్ది. ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాజెక్ట్ గురించి చెప్పి ఇంత బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ ఆమెకి ఓకే డన్ అయిపోయి ఉండే. ఆ బడ్జెట్లో ఇది ఇట్లా ఉంది, ఇన్వెస్ట్మెంట్ కదా సరే అని సైడ్ విజిట్ చెప్పించేసి క్లోజ్ అయిపోయింది. 20,000 ఇచ్చిన ఆమెకి. సో ఆమె హ్యాపీ కదా. ఇప్పుడు స్టేటస్లో పెడితే ఎవరికైనా సేమ్ నేనేం చేస్తాను అంటే ఇంకా దీంతో పాటు వేరే తెలిసిన వాళ్ళు కూడా రెఫర్ చేయండి, ఎర్న్ చేయండి అంతే. ఇది ఎందుకంటే ప్రాపర్టీ అందరికి అవసరమే. ఒకటి తీసుకుంటే 2 కావాలి, 2 తీసుకుంటే 3 కావాలి. పైసలు ఉన్నప్పుడు ప్రాపర్టీ పైన 100% పెడతారు. గోల్డ్ అయితే ప్రైస్ పెరిగిపోయింది. సో అట్లా అని నేను అట్లా కస్టమర్స్ ఏదో రకంగా ఎక్కడి నుంచో నాకు కాల్స్ యూట్యూబ్ ద్వారా కానివ్వండి, సోషల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి. సో అందరికీ మన కాంటాక్ట్స్లో ఎంతమంది ఉన్నారో రిలేటివ్స్ అందరికి తెలుసు. ఏదైనా ఎంక్వైరీ వస్తే నాకే కాల్ వస్తుంది. సో అది ప్లస్ పాయింట్. స్టేటస్ మనం పెట్టుకోకుండా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మన స్టేటస్ పెట్టిస్తే, అంటే వితౌట్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కాకుండా అవును వాళ్ళతో కూడా పెట్టిస్తే వాళ్ళ ఆడియన్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూసి మన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. అవును, ఎందుకంటే రిఫర్ చేసినందుకు వాళ్ళకి కొంత అమౌంట్ వెళ్తుంది. అవును, ఎందుకంటే ఎవరు ప్రాపర్టీ కొంటున్నప్పుడు చెప్పరు నేను తీసుకున్నా అని, తీసుకుంటున్నాను చెప్పరు. ఎప్పుడు చెప్తారంటే మీరు స్టేటస్లో పెడితే అరే ఇది ఏముంది నేను కూడా ప్లాన్ చేస్తున్నాను అట్లా అప్రోచ్ అవుతారు. సో వాళ్ళకి అరే భయ్ ఇది ప్రాజెక్ట్ బాగుంది. అది కూడా ఏంటంటే ఏదో మనం లోపల వెళ్ళి డిస్టెన్స్లో అమ్మేస్తున్నాము, డెవలప్మెంట్ లేదు, అలాంటివి కూడా ప్రాపర్టీస్ కావు మన దగ్గర. అన్ని క్లియర్ టైటిల్, ఎక్సలెంట్ డెవలప్మెంట్, లొకేషన్, కనెక్టివిటీ అన్నీ చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాంటి ప్రాపర్టీ చూసి ఆబ్వియస్లీ కస్టమర్ స్పెండ్, అలాంటివి చాలా మంది చూస్తారు, అందరికీ అదే కావాలి. సో అలాంటి ప్రాపర్టీ ప్రిఫర్ చేస్తాను స్టేటస్ లో పెట్టగానే లీడ్స్ జనరేట్ అవుతాయి అట్లా. సో అదే ఒక ప్లస్ పాయింట్. అయితే ఈ సేల్స్ ప్రాసెస్ లో చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ ఎంత కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకా కస్టమర్ మనల్ని ట్రస్ట్ చేయట్లేదు అనేది ఒక స్ట్రక్ పాయింట్ ఒకటి ఉంటుంది ఏజెంట్స్కి. అయితే ఒక కస్టమర్ మనల్ని నమ్మాలంటే ఎలాంటి ప్రాసెస్ మనం మెయింటైన్ చేయాలి ఒక ఏజెంట్గా? కస్టమర్ నమ్మాలంటే ఫస్ట్ ఈ నమ్మకం అనేది ప్రతి కేటగిరీలో ఇంప్లిమెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ప్రాసెస్ కాదు. సో రియల్ ఎస్టేట్ ఏంటంటే ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను అప్రోచ్ అయ్యాను, ఆయనకు నా ఎక్స్ప్లెనేషన్, నా బాడీ లాంగ్వేజ్ ప్రజెంటేషన్ కానివ్వండి, దానికి నమ్మి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ చేస్తాడు ఆయన. ఓకే, సైడ్ ఎఫెక్ట్ నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఓకే, ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, ఫ్యూచర్లో ఎట్లానే ఆలోచన ఉంటుంది. సో మనం కస్టమర్కి ఏం చెప్తామంటే ఫస్ట్ డైరెక్ట్ మేము కస్టమర్కి సైట్కి తీసుకెళ్ళము. ఓకే, ఫస్ట్ కస్టమర్కి ఆయన బడ్జెట్ ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఓకే, ఆయన ఇంటికి వెళ్ళి కన్వీనియంట్ టైం అపాయింట్మెంట్ తీసుకొని ఓకే వాళ్ళ ఇంట్లో కూర్చొని లేకుంటే ఆఫీస్లో కూర్చొని ఆయన ఏం ప్లాన్ చేస్తుండు, ఎవరి గురించి ప్రాపర్టీ, పిల్లల గురించా, లేకుంటే విత్ ఇన్ 2-3 years 5 yearsలో సెల్ చేయాలా, ఓకే నేను 5 years కూడా వెయిట్ చేస్తాను, నేను తీసుకొని వదిలేస్తా మా పిల్లలకి అని. అందరు అన్ని కస్టమర్స్ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. కస్టమర్ ఒక మైండ్ సెట్. సో ఇది కస్టమర్తో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అవుతుంది మనది. ఓకే, ఇంటరాక్షన్ అయిన తర్వాత ఆయన ఏం ఆలోచిస్తుండో ఆ పర్టికులర్ కేటగిరీకి తీసి మనం ఆ ప్రాజెక్ట్ మనం చూపిస్తాం కస్టమర్కి. ఓకే, సార్ మీరు ఆలోచన విధానానికి మీకు ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, బడ్జెట్ కూడా సెట్ అవుతుంది, లొకేషన్ కూడా బాగుంది అని ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఆ సరౌండింగ్ ఏరియా గురించి మనం చెప్తాము. ఓకే, ముందుగా ఏముంటాయంటే ఇట్లా అక్కడ ఉంది ప్లాట్, ఆ చెట్టు ఉంది కదా అక్కడ మీ ప్లాట్, ఈ మోడల్ ఉందా అట్లా ఉంది ప్లాట్. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే చాలామంది చాలా డీప్గా రీసెర్చ్ చేస్తున్నారు ప్రాపర్టీ గురించి. మేమేం చేస్తామంటే సైట్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో మనం హోమ్ విజిట్ చేసిన తర్వాత మనం ఏం చెప్తామో సైట్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని విజిబుల్గా అదే అవుట్పుట్ చూపిస్తాం డిస్ప్లే. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏం చెప్పిండు, నాకు ఈస్ట్ కావాలి 40 feet రోడ్ కావాలంటే అప్పుడు వెళ్ళే ముందు గల సార్ ఈ ఈస్ట్ ఫేస్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి, ఈ రో ఉంది, ఆ పర్టికులర్ ప్లాట్ దగ్గర తీసుకెళ్తాం కస్టమర్కి, డైమెన్షన్ చూపిస్తాము. 4 members నిలబడతాం ఇట్లా 1 2 3 4 ఇది మీ ప్లాట్
ఓకే. ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, ఆ ప్లాట్ మీద నిలబడి ఒక వ్యూ ఇది ఇట్లా ఎట్లా ఉంది, ఇట్లా అచ్చా ఇది రోడ్ ఇక్కడ, పార్క్ అక్కడ ఉంది, ఒక ఇమాజినేషన్ వెళ్తాడు ఆయన. సో ఆ రకంగా మనం కస్టమర్కి సెల్ చేస్తాం. ప్రాపర్టీ తీసుకోండి తక్కువలో ఇస్తా, ఆయన తక్కువలో ఇస్తుండే అట్లా కాదు. నేనేం ఫాలో అవుతా అంటే కస్టమర్ తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఆయనకి మన పైన నమ్మకం ఉండాలి. ఇప్పుడు వచ్చిన కస్టమర్ తీసుకోరు ఒకసారి, కానీ మన ప్రెజెంటేషన్ అయితే పర్ఫెక్ట్ ఉంది కదా. సో నెక్స్ట్ ఎవరికైనా ప్రాపర్టీ కావాలంటే కూడా ఆయన మనకే అప్రోచ్ అవుతారు. రిఫరల్ కూడా రావచ్చు అక్కడ నుంచి. 100% ప్రాబ్లం అయినా కూడా తను రిఫర్ చేయొచ్చు. తన ఎక్స్ప్లెనేషన్ ఒక అడ్వైజర్ లాగా కమ్యూనికేట్ చేస్తున్నారు, తన దగ్గర ఇన్వెస్ట్ చేయండి అనేది రిఫరల్ జనరేట్ అయ్యింది అక్కడ నుంచి. చాలా మంది ఏంటంటే ఆ రోజు సైట్ క్లోజ్ క్యాన్సిల్ అయిపోతే, అంటే డీల్ కాకపోతే నెగిటివ్ లో తీసుకెళ్ళిపోతారు, చాలా మంది తీసుకెళ్తారు. ఓకే, దాని దగ్గర సేల్ అయినా కాకపోయినా మనం మాత్రం పాజిటివ్ మోడ్లో ఉండాలి. 100%. ఎందుకంటే ఒక కస్టమరు 10 లక్షలు కానివ్వండి, 20 లక్షలు కానివ్వండి, 5 లక్షలు కానివ్వండి, ఓకే, ఆయనకి ఆ అమౌంట్ ఎక్కువనే. అవును. ఆయన ఇప్పుడు నేను మళ్ళీ ఆలోచిస్తా అంటే ఆయన మైండ్లో ఏం నడుస్తుందేమో. అంతే కదా, కస్టమర్ కమిట్మెంట్ కదా. మనం కస్టమర్కి ఫోర్స్ చేయము. సార్ ఇప్పుడు ఒక కస్టమర్ ఏమన్నాడు, సైట్కి రండగానే మీరు సైట్కి వస్తే మళ్ళీ కట్టేయండి, అమౌంట్ కట్టండి, దమ్ చేస్తారని చెప్పి కస్టమర్ చెప్పిండు, ఫోర్స్ చేస్తారండి. నేను చెప్పిన సార్ మీకు ఇష్టం ఉంటే కట్టండి, లేకుంటే లేదు, అవసరం లేదు సార్, మేము ఫోర్స్ అయితే చేయము మా సైడ్ నుంచి. మేము క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాము. నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోకండి, అంతే. నేను అట్లే చెప్తా కస్టమర్కి. ఎందుకంటే ఎవరికి ఫోర్స్ చేయలేము. మీరు ఇప్పుడు 50,000 కట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అమౌంట్ మీకు రిమార్క్, అది రిమార్క్ అమౌంట్ కూడా రిటర్న్ చేయాలి, అంత డబుల్ వర్క్ అంతా. సో కస్టమర్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం కూడా జస్ట్ బ్రోచర్ లేఅవుట్ చూపించము. అక్కడ ఇప్పుడు మార్కెట్లో RRR నడుస్తుంది, ఇప్పుడు R1 జోన్, R2, HMDA మాస్టర్ ప్లాన్, ఇప్పుడు హైడ్రా నడుస్తుంది. ఇది కూడా అందరికి క్వశ్చన్స్ ఉన్నాయి. సో నా దగ్గర HMDA మాస్టర్ ప్లాన్ 2031 ఉంది నా దగ్గర. గవర్నమెంట్ ఆన్లైన్లో దొరుకుతుంది, నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. కస్టమర్కి అది కూడా చూపిస్తా. కస్టమర్ అడుగుతుంది R1 లో ఉందా, R2 లో ఉందా, ఏ జోన్లో ఉంది, పెరి అర్బన్ జోన్లో ఉందా అని. సో అది కూడా నేను చూపిస్తా కస్టమర్కి. నా దగ్గర అది కూడా మ్యాప్ ఉంది, HMDA మాస్టర్ ప్లాన్. RRRది మ్యాప్ ఉంది. RRR వస్తుంది, ఎక్కడి నుంచి పోతుంది, ఏ ఊరు నుంచి కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా నా దగ్గర స్పైరల్ బుక్ ఉంది, ఇంకా మ్యాప్ ఉంది. సో ఇవన్నీ మనం జస్ట్ ప్లాట్ సెల్ చేస్తలేము. ఇది ఫస్ట్ నేను హోంవర్క్ చేసుకుని నా బ్యాగ్లో ఎప్పుడైనా కూడా ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటాయి, లేఅవుట్స్, ఎవ్రీథింగ్ నా దగ్గర ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంటే కస్టమర్కి మనం అంటే తను అడిగినా అడగకపోయినా మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ప్రాపర్టీ అడ్వైజర్గా మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వాలి కస్టమర్. అవును కదా సార్, ఇప్పుడు అన్ని నాలెడ్జ్ కస్టమర్కి తెలియకపోవచ్చు. అవును, ఇప్పుడు జోన్స్ విషయంలో కానీ ప్రతి కస్టమర్ కూడా ప్రాపర్టీ కొనే ముందు గ్రౌండ్ వర్క్ మొత్తం వెళ్ళి అన్ని వెరిఫికేషన్ చేయరు కదా కస్టమర్. ఒక ప్రాపర్టీ అడ్వైజర్ని కాంటాక్ట్ అవుతున్నారంటే మనం ఒక జెన్యున్ ప్రాపర్టీ ఇవ్వాలన్న కాన్సెప్ట్తోనే. అంతే. అదే కస్టమర్ కొనుక్కోవాలంటే డైరెక్ట్ వెళ్ళి పర్చేజ్ చేసుకుంటారు. అవును, సర్వీస్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి అందుకే ప్రాపర్టీ అడ్వైజర్ లీడ్ రోల్ ప్లే చేస్తారు మధ్యలో. దాని గురించి అడ్వైజ్ చేస్తారు, ఆ నాలెడ్జ్ ఇస్తారు ప్రాపర్టీ అడ్వైజర్ అనేది. సో అందుకే ఎవ్రీథింగ్ నాలెడ్జ్ మీ దగ్గర కిట్ ఉంటుంది. 100% ఇప్పుడు కూడా నా బ్యాగ్ లో ఉంటుంది. RRR స్పైరల్ బుక్ తీసుకొచ్చాను నేను. HMDA మాస్టర్ ప్లాన్ ఉంది, RRR మ్యాప్ ఉంది, ఏ ఊరు నుంచి కనెక్ట్ అయిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కస్టమర్స్ అడుగుతారు. ఇప్పుడు మా RRR అప్పుడు RR ఉండే, ఇప్పుడు RRR ఉంది. ఇప్పుడు అన్ని లేఅవుట్స్ కూడా బేస్డ్ ఆన్ RRR కనెక్టింగ్ ప్లాన్ చేస్తున్నారు చాలా మంది. సో RRR కనెక్టింగ్ అంటే ఇది మళ్ళీ ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంది డిస్టెన్స్ RRR కని తెలియాలి, ఏ ఊరు నుంచి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ రోడ్ పెద్దగా రేడియల్ రోడ్ ఉంది, 60 feet ఉంది, ఇప్పుడు 100 feet రోడ్ అవుతుంది అది ఫ్యూచర్లో కనెక్టింగ్. RRR ఏం కనెక్టింగ్ రోడ్స్ ఉన్నా అన్ని ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మన దగ్గర డేటా ఉంది. ఏదో జస్ట్ మనం సెల్ చేస్తున్నాము అని కాదు. ఇది నా దగ్గర ఆయుధాలు ఉంటే నేను కస్టమర్కి అవసరం ఉంటే నేను చూపిస్తా. ఇది R1 జోన్లో ఉందా, R2లో ఉందా, ఇవన్నీ కూడా. సో ఇది మనం చూసుకుంటే ఇది RRR, ఇది RRR గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్. ఇది మనం చూపిస్తాం కస్టమర్స్కి. ప్రెసెంటేషన్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ. మొత్తం RRR ఎట్లా 2 phases డివైడ్ అయింది. సో ఎట్లా అనేది మొత్తం దీనిలో ఉంటుంది మనకు. రోడ్ కనెక్టివ్ పాయింట్స్ కావచ్చు, మొత్తం క్లియర్ గా ఉంటాయి, ఎంత డిస్టెన్స్, ఎవ్రీథింగ్ ఇక
కస్టమర్ కి పిన్ టు పిన్ ప్రతి అవుటర్ రింగ్ రోడ్ RRR phase 1 phase 2 లో ఏం విలేజెస్ కనెక్ట్ అవుతున్నాయి అనేది అన్నీ కూడా ఉంటాయి. రీజనల్ అలైన్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర. ఇక్కడ ఓకే ఏం రోడ్స్ డెవలప్మెంట్ అయినాయి, మళ్ళీ ఇంకా ఏం కొత్త రోడ్స్ వస్తున్నాయి, అన్ని ప్రతి ఇది దీనిలో ఉంటుంది. మనకు కస్టమర్కి జస్ట్ ప్రాపర్టీ సెల్ చేయ మనము ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ అయిన ఫ్యూచర్లో అమ్ముకున్నా కూడా ఆయన మనకు మర్చిపోవద్దు, అలాంటి సర్వీస్ మనం ఇస్తున్నాము. అయితే ఇప్పుడు ఇందాక ఇదంతా జర్నీ కస్టమర్ హోమ్ విజిట్ అయిన తర్వాత, దాని తర్వాత మీరు ప్రెజెంటేషన్ ఇచ్చాక అక్కడ నుంచి ఒక కమ్యూనికేషన్ జర్నీ నడుస్తూ ఉంటుంది. అవును. అయితే ఇంకా కొంతమందికి అసోసియేట్స్కి రియల్ ఎస్టేట్లో వచ్చి కొత్తగా వచ్చే వాళ్ళు ఆల్రెడీ కొంత జర్నీ చేస్తున్న వాళ్ళకి కొన్ని పాయింట్స్ దగ్గర స్ట్రక్ ఉండరు. సో దానికి మీరు ఇచ్చే టిప్స్ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అంటే మీరు చేసే జర్నీ చెప్పండి. అంటే ఇప్పుడు కాల్ నుంచి కస్టమర్ లీడ్ వచ్చింది, కస్టమర్ కాల్ కన్వర్షన్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఇప్పుడు చాలామందికి ఏజ్ అసోసియేట్స్ కూడా మనతో చెప్తుంటారు కొంతమంది, అంటే మన కాల్లో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా హోమ్ విజిట్స్ మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు, హోమ్ విజిట్ అవ్వట్లేదు. హోమ్ విజిట్ ఇస్తేనే కదా మనం కస్టమర్తో ఒక ర్యాప్ జనరేట్ చేసేది, మనం కమ్యూనికేషన్ పెట్టేది. హోమ్ విజిట్ ఇవ్వనంత వరకు మనం ఎలా దాన్ని చెప్పేది మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నాం, కానీ హోమ్ విజిట్ పడట్లేదు. దానికి ఏం చేయాలి సొల్యూషన్? అంటే మీరు కూడా ఆ జర్నీ నుంచి వచ్చారు, బేసిక్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూనే ఈ 8 years జర్నీ చేశారు, నెంబర్ ఆఫ్ సేల్స్ చేస్తున్నారు. అయితే మీ ఎక్స్పీరియన్స్ హోమ్ విజిట్కి ఎలాంటి టిప్స్ మీరు మెయింటైన్ చేశారు? ఒక అసోసియేట్కి మీరు చెప్పే గైడ్లైన్స్ ఏంటి హోమ్ విజిట్ వెళ్ళాలంటే? హోమ్ విజిట్ అంటే ఇవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోమ్ విజిట్ మీరు వెళ్తున్నారా ప్లాన్ చేస్తున్నారంటే, కొత్త వాళ్ళు కానివ్వండి పాత వాళ్ళు కానివ్వండి, అందరికీ మీరు హోమ్ విజిట్కి ప్రిపేర్ ఉండాలి ఫస్ట్. ఓకే. ఆయన క్వశ్చన్స్ ఏం అడుగుతాడు జనరల్గా, ఆల్మోస్ట్ సిమిలర్ కస్టమర్స్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ అడుగుతారు కస్టమర్స్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీకు మీ పైన నమ్మకం ఉండాలి. ఫస్ట్ మీరు ఏం ప్రాపర్టీ సెల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ గురించి మీకు సరౌండింగ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, సరౌండింగ్ డెవలప్మెంట్ మీకు ఐడియా ఉండాలి. సింపుల్ కదా సార్. ఇప్పుడు ఒక రోడ్డు పైన సాక్స్ అమ్మేటోడు కూడా ఆయనకి తెలుసు ఆ సాక్స్ బాగాలేదు, మళ్ళీ కూడా సూపర్ క్వాలిటీ అని అమ్ముతాడు ఆయన. సో ఆ పర్సన్ వితౌట్ ఎనీ స్కిల్, వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ ఒక సాక్స్ అమ్మేటోడు క్లియర్గా అమ్ముతాడు. మనం ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు మనం ఎట్లా క్లారిటీగా ఎంత హోంవర్క్, ఎంత దీనిపైన అవగాహన ఉండి మనం చాలా ఉండాలి మనకి. ఇప్పుడు బ్రోచర్ పైన కంపెనీ ఏమేమి వేస్తుందో కస్టమర్ అదే సిమిలర్ అడుగుతారు క్వశ్చన్స్, అది మెయిన్ పాయింట్. సెకండ్ వచ్చేసి కస్టమర్కి మీరు ఎట్లా అప్రోచ్ అవుతారో అది చాలా ఇంపార్టెంట్. అప్రోచింగ్ కస్టమర్ ఏదైనా కస్టమరు ఫస్ట్ కస్టమర్కి వినాలి మీరు. ఓకే. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఇట్లయినా మందులు రాస్తాడు, దాని తర్వాత ముందు నోట్ చేసి ఫస్ట్ మీ మాట వింటాడు ఆయన, మళ్ళీ ఆయన చెప్తాడు ఈ 2 times తినండి 3 times ఇవన్నీ కూడా. అవును. సో ఫస్ట్ మనం కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు కస్టమర్కి ఏం కావాలి, ఫోన్లో కానివ్వండి, ఇంటరాక్షన్ కానీ బిఫోర్ హోమ్ విజిట్ చెప్పండి. ఫోన్లో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఆయన ఏం అడుగుతుండో ఫస్ట్ మనం వినాలి. లిజనింగ్ ప్రాపర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి సరిగ్గా అయినకపోతే కమ్యూనికేషన్ రాంగ్ అయిపోతుంది. అరే నేను ఇట్లా అనుకున్నాను. సో ఆయన ఏమంటుండు ఫస్ట్, ఆయన ఏం ఆలోచిస్తుండు, ఫస్ట్ ఫోన్ ఎత్తంగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా సార్, అట్లా మాట్లాడాలి. అక్కడ కనెక్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ ఎలా ఉన్నారు బాగున్నారు ఆయన కూడా మంచిగా రెస్పాండ్ అవుతాడు. నేను ఇది ఎక్కడ నేర్చుకున్నాను అంటే, నేను కస్టమర్ సర్వీస్లో ఉండే కాబట్టి నేను చేసిన కంపెనీలో యూకే బేస్డ్ కంపెనీ, అక్కడ ఏంటంటే మా దగ్గర ఫారినర్స్ కూడా వస్తుండే. మన వాళ్ళు ఎక్కువ సిగ్గుపడతారు మాట్లాడడానికి. ఫారినర్స్ అంటే హలో అనగానే హలో హౌ ఆర్ యూ అని, ఇంకా వాళ్ళు మనకైనా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాళ్ళది. సో నేను అది అబ్జర్వ్ చేసిన. సో సేమ్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా. కస్టమరే. సో కస్టమర్ ఫోన్ చేయగానే హలో సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, అయిందా సార్, ఇప్పుడు మార్నింగ్ అయింది అనుకోండి 11 o'clock అయిందా సార్ బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంలో మాట్లాడారు మీరు, లంచ్ అయిందా సార్, ఇట్లా ఇది కనెక్టింగ్ పాయింట్స్. ఇక్కడ మీకు కనెక్ట్ అవుతాడు కస్టమర్. అక్కడ స్టార్ట్ అయినాగానే మీరు ఏం చూస్తారు సార్, మీరు యాడ్ చూసారు కదా, మీ నెంబర్ వచ్చింది నాకు, సో మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు అడగండి క్వశ్చన్స్. డైరెక్ట్ పాయింట్ మీద రావద్దు. ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం ఆలోచిస్తుండు అది మాట్లాడిన తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కట్ చేయొద్దు. ఇది నేను ఫాలో అవుతా. కస్టమర్ మాట్లాడుతున్నప్పుడు నేను కట్ చేయ, మొత్తం వింటా. నేను
ఓకే. కస్టమర్ ఇష్యూ కానివ్వండి, కస్టమర్ ఇన్వెస్టర్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిండు, ఏదైనా కస్టమర్ మొత్తం విన్న తర్వాత నేనేం చెప్పాలో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అది నేను చెప్తాను. ఓకే. ఎందుకంటే ఆయన చెప్తాడు మనం వినాలి, మనం చెప్తాడు ఆయన వింటాడు. ఓకే. సో ఇది ప్రాసెస్ ఫాలో అవుతా ఖచ్చితంగా. ఆయనకి ఏం కావాలో, ఆయన బడ్జెట్ ఏది మనం తెలియకుండానే మనం మన ప్రాజెక్ట్ గురించి చెప్తే డిస్కనెక్ట్ అయిపోతాడు కస్టమర్. ఇంట్రెస్ట్ చూపించారు మన దగ్గర. దీంతో పాటు కస్టమర్ ఏ టైంకి కాల్ చేయమన్నాడో ఆ టైంకి మీరు కాల్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఫ్రీ ఉన్నా చేసేస్తా, మన ఫ్రీ టైం చూసుకోవద్దు, అది చేయొద్దు. ఓకే. కస్టమర్ మెసేజ్ చేసిండు, ఐ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్, ఐఎమ్ బిజీ, ఓకే, ఇట్లా చెప్పేసి ఆయనకు వదిలేయాలి. ఓకే. ఫాలోఅప్ అనేది సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి. ఓకే. ఫాలోఅప్ సరిగ్గా లేకపోతే కస్టమర్ ఖచ్చితంగా వేరే ఆయనకి అటాచ్ అవుతాడు, వేరే ద్వారా క్లోజింగ్ అవుతుంది. మెయిన్ ఫాలోఅప్ కదా, ఫాలోఅప్ ప్రాసెస్లోనే క్లోజింగ్ దాకా వెళ్ళదు చాలా మందికి. కస్టమర్తో మాట్లాడిన తర్వాత ఆయన బడ్జెట్ ప్రకారంగా ఆయన ఏం అడిగిండో దాని ప్రకారంగా సిస్టమేటిక్లీ పెట్టాలి. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా కంటిన్యూ ఫొటోస్ వీడియో చేసేస్తున్నారు, కస్టమర్ ఇరిటేట్ అవుతాడు, ఇంత పంపించేది అట్లా అస్సలు చేయొద్దు. ఓకే. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ సాఫ్ట్ కాపీస్ పెట్టాలి. ఓకే. బ్రోచర్ ఓకే అండ్ లేఅవుట్, దాంతోపాటు ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్, ప్రాజెక్ట్ హైలైట్స్, అదొక డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక వీడియో అంతే. ఓకే. కొటేషన్ ఉంటే కొటేషన్, ఇది 4-5 పాయింట్స్ పెట్టాలి. చాలా మంది నాకు కూడా కాల్స్ వస్తాయి, సార్ మా ప్రాజెక్ట్ ఉంది ఇట్లా చేస్తారా మీరు, అయితే నేను చెప్తా సరే మేడం డీటెయిల్స్ షేర్ చేయండి చూద్దామని. ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇక్కడ ఏం నడుస్తుంది అనేది. బిజినెస్ చేస్తామో చేయమో సెకండరీ. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం టగటగటగట పంపించేస్తారు ఫొటోస్ వీడియోస్, ఫుటేజ్ అవసరమే లేదు. ఇంకా డైలీ కాల్ చేయడం, కస్టమర్స్ కనీసం చూడరు కదా అంత ఫుటేజ్ మొత్తం. ఒక్కసారి మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది అది చూపిస్తే సరిపోతుంది. స్పూన్ ఫీడింగ్ స్టెప్ బై స్టెప్ డేటా సెండ్ చేస్తుండాలి కస్టమర్కి. సో అట్లా కంటిన్యూస్. సార్ మీరు సైట్కి వస్తారా, సార్ మీరు సైట్కి వస్తారా, సైట్కి రావడం మీరు ఆయన వస్తా అని చెప్పిండా, ఆయన కన్వీనియంట్ టైం ఏంది, ఆయన ఏ కేటగిరీలో పనిచేస్తుండో, ఆయనకి ఎప్పుడు సెలవు ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కస్టమర్తోని. అంటే చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ ఏంటంటే మన కన్వీనియంట్ చూసుకుంటారు, అసోసియేట్ కన్వీనియంట్. ఈరోజు మనకు లీడ్స్ వచ్చినాయి కదా మనం ఫాలోఅప్ చేయాలని ఏదో ఒక టైంలో ఫ్రీగా ఉంటాడు అసోసియేట్. ఆ టైంలో అందరికి వాట్సాప్లో డేటా పంపడము లేదా కాల్ చేయడము, ఆ టైంలో కస్టమర్ బిజీగా ఉంటాడు. ఇప్పుడు చాలా మేము కూడా లీడ్స్ ఇస్తుంటాము. చాలా మంది అంటే కాల్ లిఫ్ట్ చేయలేదు సార్, కాల్ లిఫ్ట్ చేయకపోతే మనం చేసేది ఏం లేదు కదా, నెంబర్ అయితే జెన్యూన్ కస్టమర్ది, లిఫ్ట్ చేయకపోతే కస్టమర్ బిజీగా ఉండొచ్చు. అవును, కానీ కస్టమర్ కన్వీనియంట్ టైం ఒకటి ఉంటుంది కదా, అది మనం కనుక్కోవాలి మీరు అన్నట్టు. అంటే ప్రతిదీ కస్టమర్ యాక్సెస్ తీసుకొని జర్నీ చేస్తే కస్టమర్ కూడా మన కన్వీనియంట్ లో కమ్యూనికేషన్ టచ్ లో ఉంటాడు. 100% మనకు కూడా జర్నీ సాఫ్ట్ అయ్యింది. మన కన్వీనియంట్ చూసుకొని మనం జర్నీ చేస్తే బ్లైండ్ జర్నీ అది. అవును. ఇంకొకటి ఏంటంటే కస్టమర్ ఈ రోజే మీరు ఇప్పుడు రాగానే ప్లాట్ తీసుకొని అట్లా రూల్ లేదు కదా. లేదు. అవును, ఆయన ఇష్టం, ఆయన మనీ కాబట్టి విల్ టేక్ సమ్ టైం. సూట్ అవ్వాలి, బడ్జెట్ సూట్ అవ్వాలా, లొకేషన్ నచ్చాలా, ఆయన మైండ్లో ఏం నడుస్తుంది అది మనం కనుక్కోవాలి. అది ఎప్పుడు అవుతుంది అంటే మీరు ఆయనతో ఎట్లా ర్యాప్ మెయింటైన్ చేస్తారో అప్పుడు మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది. ప్రెషర్ పాయింట్స్ పెట్టద్దు మనం, ప్రెషర్ అస్సలు పెట్టద్దు. ఆయనకి ఎట్లా అనిపించాలంటే నేను కంఫర్టబుల్గా ఉన్నాను, ఆయన ప్రెషర్ పెడుతున్నది తీసుకో ఊకే ఫోన్ చేసుకుంటే కాదు. ఇంకొకటి దీనిలో మనం ఒక పాయింట్ యాడ్ ఏం చేయాలంటే ఇన్ కేస్ కస్టమర్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఇప్పుడు కస్టమర్స్ స్టేటస్ పెడతారు కదా, నేను ఫాలో అవ్వేది. ఇప్పుడు కస్టమర్ వాళ్ళ మదర్ది మ్యారేజ్ యానివర్సరీ లేదంటే ఆయనది పాపది పెడుతుంటారు కస్టమర్స్, విష్ చేసేయాలి. దానికి ఏం పైసలు ఛార్జెస్ లేవు కదా, నేను అది చేస్తా. ఇండైరెక్ట్లీ ఏమవుతుందంటే దీనివల్ల మీరు ఇమోషనల్ సైడ్ అనేది టచ్ అవుతారు. వాళ్ళకి కూడా ఒక రిమైండ్ అరే గుర్తొస్తుంటాం, అరే ప్రాపర్టీ కావాలంటే నందున్నాడు కదా నాకు మెసేజ్ చేస్తాడు. ఎలా గుర్తుంటాం? ఎగ్జాంపుల్గా నాకు ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఒక క్లయింట్ ఆయన ఇప్పుడు వరకు నా దగ్గర ప్లాట్ తీసుకోలేదు, ఇప్పుడు వరకు. కానీ ఆయన మంచి వ్యక్తి, ఇప్పుడు వరకు ప్రాపర్టీ తీసుకోలేదు నా దగ్గర. ర్యాప్ అయితే బాగుంది, ఎప్పుడు ఎలా నందు బాగున్నావా ఫోన్ చేసినప్పుడు మంచిగా మాట్లాడతారు కస్టమర్ అయినా. సో ఆయన బర్త్డే ఉన్నప్పుడు నేను పొలారెడ్డి నుంచి తీసుకెళ్ళిన, తీసుకెళ్తే అది ఇది ఎందుకు తెచ్చినా, ఏమో సార్ నాకు తీసుకోవాలనిపించింది తెచ్చినా సార్ అని. సో ఇది అనేది ఏమవుతుందంటే ఒక రిలేషన్ బాండింగ్. బిజినెస్ అవ్వాలంటే ఈ రోజు కానీ రేపు అవుతుంది, కానీ రిలేషన్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారో అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తుతలేడు, ఆయన ఏం సిచ్యువేషన్లో ఉన్నాడో మనకేం తెలుసు. మనం ఇక్కడ ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఉంది, మనకు ప్లాట్ సెల్ చేయాలి,
మన మన అర్జెన్సీ నోట్ చేసుకొని బిహేవియర్ చేస్తాం, అట్లా అది రాంగ్ ప్రాసెస్ అది. అవును 100%. ఓకే, ఆయనకి కొంచెం ఫ్రీ ప్రాపర్టీ సెల్ చేస్తున్నాం మనం ఆయనకు అనిపించద్దు, ఆయన అడ్వైస్ చేయాలి అంతే. మనం రోల్ అదే మనది. ఆయన బడ్జెట్ ప్రకారంగా అన్ని మొత్తం అనలైజ్ చేసుకొని మనం ఆయనగా పర్ఫెక్ట్ ప్రాపర్టీ ఇవ్వాలి. ఓకే, కొంచెం టైం తీసుకొని కూడా తీసుకుంటాడు. చాలా మంది మిస్టేక్స్ ఏంటంటే యాజ్ ఏ మన ప్రాపర్టీ అడ్వైజర్ రోల్ ప్లే చేసినా కూడా చేసే యాక్టివిటీ మాత్రం సేల్ చేయాలన్న కాన్సెప్ట్లోనే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఈ ఒక ఫాలో ప్రాసెస్ డ్యామేజ్ అయ్యేది. చాలా ఇంపార్టెంట్ సార్ అది. ఎందుకంటే సో ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి ఎవరైతే లెర్నర్స్ కావచ్చు, జర్నీ చేసేవాళ్ళు, క్లోజింగ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇది ఓకే, కంటెంట్ చెప్తున్నారు, కస్టమర్తో ర్యాపో పెడుతున్నారు. అయితే హోమ్ విజిట్కి పర్మిషన్ తీసుకోవాలి కదా, అది మీ స్టైల్లో మీరు ఇప్పటివరకు ఎలా మెయింటైన్ చేశారు, ఎట్లా అడిగారు కస్టమర్స్ని హోమ్ విజిట్కి? నేను హోమ్ విజిట్ అనేది ఏదైనా లీడ్ వస్తే, ఏదైనా టీం ద్వారా వస్తే ప్రతి టీం మెంబర్కి మేము ఎవరైనా కస్టమర్ పాసిబుల్ ఉందంటే ఫస్ట్ ఏం చేస్తుంటే డైరెక్ట్ అయిన హోమ్ విజిట్ పర్మిషన్ ఇయ్యరు. ఓకే, ఇవ్వరు. సో ఫస్ట్ ఏం చేస్తుంటే కాల్లో మనం మాట్లాడతాం, ఓకే, ఫోన్లో. ఇన్ కేస్ ఆయనకు తెలియదు కాబట్టి నేను చెప్తా ఆయనకి నాకు కాల్లో తీసుకోండి, నేను మాట్లాడతా ఏమున్నది. ఆ కాల్లో కస్టమర్ ఆయన ఏం ఆలోచిస్తుండో కొంచెం అయితే మీకు 10 or 20% మీకు ఐడియా వచ్చేస్తుంది కస్టమర్ ఏం ఆలోచిస్తుండో కాల్లో. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సార్ అప్రోచింగ్ మీరు ఎట్లా అవుతారో, సార్ మీరేం లేదు సార్, కొంచెం మీరు వాల్యుబుల్ టైం, మీ ఇంపార్టెంట్ టైం ఇస్తే ఒకసారి మీతో కలిసేసి ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తే మీరు ఎట్లా అప్రోచ్ అవుతారు సార్? మన ఇన్పుట్ ఎలా ఉంటే కమ్యూనికేషన్ ఎలా అవుట్పుట్ రెస్పాన్స్ 100% ఎవరైనా కానివ్వండి. ఓకే, మీరు అప్రోచింగ్ స్టైల్ బాగుందంటే ఖచ్చితంగా ఆయన టైం ఇస్తాడు మీకు. అప్రోచ్ అవ్వాలి మంచిగా. మనం మాట్లాడే విధానాన్ని బట్టే సార్ టైం ఇస్తారా సార్, ఎప్పుడు రమ్మంటారు సార్, ఇట్లా కాదు. ఎందుకంటే ఆయన మీరు ఎట్లా ఆయనకి సార్ మీ వాల్యుబుల్ టైం, మీ ఇంపార్టెంట్ టైం నాకు కొంచెం ఒక ½ an hour ఇస్తే, ఓకే, మీ కంఫర్టబుల్ టైం ఇస్తే నేను వచ్చి మీతో కలుస్తాను సార్. ఓకే, మీరు ఇంటికైనా కానివ్వండి, ఆఫీస్ దగ్గర కానివ్వండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ లొకేషన్ పెట్టిస్తే నేను వచ్చేస్తా. అప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానిపైన కొంచెం డిస్కషన్ చేసేయాలి. ఎందుకంటే ప్రాపర్టీ అనేది మళ్ళీ కొనలేము కదా సార్. తీసుకునే ముందు కల్లా కొంచెం దానిపైన హోంవర్క్ చేసుకోవాలి సార్. మీరు ఎలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీకు కూడా తెలిసి ఉండాలి. కొన్ని ఆబ్వియస్లీ మీరు నాకైనా సీనియర్, మీకు తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ కూడా నా దగ్గర మీ ముంగట నేను చిన్నోన్నే, నా దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, కొంచెం మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా, అట్లనే మీతో కలిసేటట్టు కూడా అవుతుంది సార్ అని మాట్లాడితే ఆయన టైం ఇస్తే మోర్ అండ్ రెస్పెక్టబుల్ ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తే అవును హోమ్ విజిట్ ఈజీ అవుతుంది యాక్సెస్. హోమ్ విజిట్ కూడా కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉండేలా మనం బిహేవ్ చేయాలి కస్టమర్కి. అవును, ఎందుకంటే మనం సార్ మీరు సైడ్కి వచ్చేయండి సార్ డైరెక్ట్, నేను అట్లా కాదు, ప్రాక్టికల్గా యూజ్ చేయదు మన వర్డ్స్. అవునవును, పొలైట్గా మాట్లాడాలి. ఆయన ఫస్ట్ ఏం మాట్లాడతాడు కాల్లో, ఆయన దాని తర్వాత లాస్ట్లో మనం మాట్లాడాలి. ఓకే, నేనైతే ఇదే ఫాలో అవుతా ఖచ్చితంగా 100%. నేను మా టీం కానివ్వండి, మేమందరం ఇదే ఫాలో అవుతాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జర్నీ చేసే వాళ్ళంతా స్ట్రక్ అవుతున్నారంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ దగ్గరే. లీడ్ రావడం పెద్ద విషయం కాదు, ఎక్కడి నుంచి వస్తుంది లీడ్? అది ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, లేకపోతే నైబర్స్, రిలేటివ్స్, ఎక్కడి నుంచి వస్తుంది? కానీ గేమ్ స్టార్ట్ అయ్యేది లీడ్ ఫాలోఅప్ మెయిన్. ఇప్పుడు కంటెంట్ చాలా మంది తెలుసుకో, అప్పుడు నాలెడ్జ్ ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరు వెరీ లెర్నర్స్, వెరీ ఇన్ఫర్మేటివ్ ఉన్నారు అంతా, కస్టమర్ అసోసియేట్స్. అయినా కూడా బిజినెస్ అవ్వట్లేదు అంటే బేస్డ్ ఆన్ ఫాలోఅప్ ప్రాసెస్. కాల్లో ఎంత కంటెంట్ చెప్పినా కూడా ఆ చెప్పే విధానం ఎలా ఉంది వాళ్ళకి, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరేలో కనెక్ట్ అవుతున్నారు కస్టమర్. హోమ్ విజిట్ ఎందుకు పడట్లేదు అంటే డిపెండ్స్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. అదే మెయిన్ ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్లే ప్రాజెక్ట్ బాగుంటుంది, ప్రజెంటేషన్ మీది పర్ఫెక్ట్ లేనప్పుడు కస్టమర్ తీసుకోడు. కొన్ని కస్టమర్స్ ఎలా ఉంటారు, పైసలు వస్తున్నాయి ప్లాన్ చేయాలి అని ఆలోచన ఉంటారు. లాస్ట్ వీక్ వచ్చిన లీడ్, లాస్ట్ మంత్ వచ్చిన లీడ్ ఈ మంత్లో క్లోజ్ అవుతుంది. కొన్ని కస్టమర్స్ దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉంటుంది, ఇమ్మీడియట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అట్లా. సో చెప్పిన ఒక కస్టమర్ పల్స్ మనం తెలుసుకోలేం, 500 చేయలేం మనం. ఎందుకంటే కొంతమంది లేఅవుట్ చూసే ప్లాట్ బుక్ చేస్తారు, కొంతమంది వాళ్ళు కొంతమంది సైడ్కి రారు, లేఅవుట్ చూసుకొని ఆన్లైన్లోనే చూసుకొని బుక్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్లో కస్టమర్ ఉన్నది, ఆమె దగ్గర అమౌంట్ ఉండే, ఆమె ఇప్పుడు వరకు ప్లాట్ చూడలే. ఓకే,
33 lakhs పే చేసింది ఆమె. బాంబే హైవేలో ఇప్పించిన కస్టమర్కి. ఓకే. సైడ్ చూడలే, ఓకే. సైడ్ అస్సలు చూడలే, జస్ట్ లేఅవుట్ పెట్టాము. ఆమె మైండ్లో కమర్షియల్ ఉండే, బట్ ఆమెకి కన్విన్స్ చేసాము కమర్షియల్ రెసిడెన్షియల్ మీకు బాగుంటుందని. ఆల్రెడీ ఆమె వాళ్ళ ఫాదర్ ఇన్ లా కమర్షియల్లో రిటర్న్స్ చాలా వచ్చినాయి ఆయనకి. సో నేను చెప్పిన రెసిడెన్షియల్లో ఇంకా మీకు బాగుంటుంది మేడం, ప్లాన్ చేయండి అని కన్వర్ట్ చేసి నేను రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్మెంట్ చేయించాను. ఆమె ఇప్పటి వరకు ప్లాట్ చూడలే, ఆమె సైడ్ విజిట్ చేయలేదు. ఆ నమ్మకంతో 30+ lakhs 33 lakhs అట్లా పే చేసేసింది. ఈ 1-2 weeks లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. డిఫరెంట్ ఫార్మాట్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి. అవును, వాళ్ళు కన్వీనియంట్ అయ్యేలాగా మనం స్కిల్స్ మార్చుకోవాలి. అంతే రెడీమేడ్ స్క్రిప్ట్ లాగా ఉండదు ఇది. అందరికి కాపీ పేస్ట్ చేయడానికి డైరెక్ట్ ప్రాక్టికల్. కస్టమర్ ఏమడుతారు మనకు తెలియదు కాబట్టి మనం ఆల్రెడీ ప్రిపేర్ లో ఉండాలి. అన్ని ఆయుధాలు మన దగ్గర ఉండాలి. ఇప్పుడు నిన్ననే మా ఒక టీం మెంబర్ కస్టమర్ దగ్గర వెళ్ళిండు. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది, మాస్టర్ ప్లాన్ ఉంది. అది ప్రాజెక్ట్ వచ్చేసి RRR కి బేస్ చేసి ఉంది. ఇప్పుడు ఆ RRR అనేది ఎక్కడ చూపుతుంది అని ఆయనకు కస్టమర్ అడిగిండు. సారీ, R1 zone ఇలా ఉందా లేదా అని అడిగిండు కస్టమర్. ఆయన దగ్గర మ్యాప్ లేదు. ఆయన నాకు నైట్ ఫోన్ చేసిండు, అరే నందు ఇట్లా నీ దగ్గర మ్యాప్ ఉంది కదా, మళ్ళీ దానికి సాఫ్ట్ కాపీ ఏమైనా ఉందా, కస్టమర్ ఇట్లా అడుగుతుండు R1 zone లో ఉందా, ఇది R2 లో అని. సో కస్టమర్ అనేది అందరికి అవగాహన వచ్చేసింది. R1, R2, R3 ఈ హైట్ తెలియకపోయినా పైన ఏమంటారు ఫస్ట్ లైన్స్ అయితే అందరికి నాలెడ్జ్ ఉంది, అడుగుతారు. డెప్త్ తెలియకపోయినా ముందు అసలు అది అప్రూవలా, లేదా R1 లో ఉందా, లేకపోతే హైడ్రాలో ఉందా, ఇవన్నీ అడుగుతారు కస్టమర్స్. సో అన్నిటికీ ఆన్సర్ మన దగ్గర ఉండాలి. నేను మా సీనియర్ అడిగి చెప్తా, నేను మళ్ళీ మా సార్ని అడిగి చెప్తా అంటే అది అవ్వదు. సెకండ్ లెవెల్ కస్టమర్ వెళ్ళిపోతాడు, ఇంట్రెస్ట్ పోతుంది, లీడ్ ఇంట్రెస్ట్. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. కొనపైన ఫస్ట్ స్కిల్ ఏంటంటే మన దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. 100%. మీకు క్లోజింగ్ అవ్వాలన్నా ఈ రోజు క్లోజింగ్ అయితే అవ్వకపోవచ్చు, కానీ వచ్చే మంత్లో మళ్ళీ రెఫరల్ కావాలి ఆ కస్టమర్తోని. మన ప్రెజెంటేషన్ కస్టమర్ ఒకటే కస్టమర్ మళ్ళీ మీకు టైం ఇవ్వడు కదా, మీరు టైం ఇచ్చినప్పుడు మీరు దానికి పర్ఫెక్ట్గా వాడుకోవాలి. మీరు 100% ప్రెజెంటేషన్ ఇచ్చేయాలి. ఇండైరెక్ట్ అయినా మైండ్లో ఏం ఫిక్స్ చేయాలంటే మీ దగ్గర పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఏమైనా ప్రాపర్టీస్ కావాలంటే మనం ఫస్ట్ క్లిక్ అవ్వాలి మైండ్లో. సో ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ సేల్ చేయడం ఇంపార్టెంట్. అదే మనకి నెంబర్ ఆఫ్ సేల్స్ ని తెచ్చే యాక్సెస్ అవ్వచ్చు, మీకు ఈజీగా సేల్స్ అవుతాయి. ఆయన ఒక కస్టమర్ కి నమ్మకం కలిగింది అనుకోండి, ఆ కస్టమర్ మీకు 10 మంది చెప్తాడు. ఆయన అరే ఇట్లా నందోనే ఉన్నాడు, మంచిగా ప్రాపర్టీ ఆయన దగ్గర మొత్తం ప్లాన్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లారిటీగా ఉన్నాడు, ఆయన మంచిగా ప్రాపర్టీస్ కూడా బాగున్నాయని ఒక మైండ్ లో ఫిక్స్ అయితే ఆటోమేటిక్లీ ఆయన బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవుతుంది. అది ఈ రియల్ ఎస్టేట్ జర్నీలో మీకు బిజినెస్ చాలా వరకు చేస్తున్నారు, సేల్స్. అవును. ఎప్పుడైనా సేల్ కాకపోయిన రోజు, ఈ రోజు అసలు సేల్ కాలేదు, సైట్ విజిట్ చేశారు, ప్రెజెంటేషన్ మంచిగా ఇచ్చారు, సేల్ చేయని రోజు మీకు అంటే డీల్ కాలేదు అంటే ఏ అసోసియేట్కైనా హోప్ ఉంటుంది ఇలా క్లోజ్ అయ్యింది ఖచ్చితంగా ఎంతో అంత టోకెన్ అమౌంట్ ఇస్తారు అని, అదంతా ప్రాసెస్ కానప్పుడు మీరు ఏమైనా హట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కువ హోప్ పెట్టుకొని ఆ డీల్ క్యాన్సిల్ అయిన రోజు? డీల్ ఇవ్వండి, నేనేం నమ్ముతా అంటే ఫస్ట్ ఒక ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది మొత్తం కంపెనీదే ఉంటుంది కాబట్టి మనం ఎఫర్ట్ 95% కంపెనీదే ఉంటుంది ప్రోడక్ట్, 5% మనం ఆ పర్ఫెక్ట్ ప్రోడక్ట్కి ఆ సూటబుల్ కస్టమర్ తీసుకొస్తే మీకు ఆబ్వియస్లీ క్లోజ్ అవుతుంది డీల్. ఎందుకంటే ఫస్ట్ మనం హోమ్ విజిట్ చేసి మొత్తం కస్టమర్కి ప్రిపేర్ చేసి మనం చేసేస్తాం కదా, సో అక్కడ మనకు డీల్ క్లోజ్ అవ్వదని ఉండదు. బట్ స్టిల్ 0.1% కస్టమర్ ఉంటే అప్పుడు ఏమని చెప్తానంటే కస్టమర్కి క్లియర్గా అడుగుతాం మీరేం ఆలోచిస్తున్నారు, మీ మైండ్లో ఏమన్నా సార్ మీరు చెప్తే నేను ఓకే దానికి ఏమైనా క్లియర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంది అంటే అడిగితే నేను చెప్తాను, నేను మీకు ఫోర్స్ అయితే తీసుకోమని మీ ఇష్టం ఇది. సో అట్లా సిచ్యువేషన్స్ ఏమవుతాయంటే కస్టమర్ ఆయన డెసిషన్ తీసుకోలేని కస్టమర్ ఉంటాడు, లేకుంటే ఆయన వేరే పర్సన్ పైన డిపెండ్ అయినా ఉంటాడు. ఇంకా ఇప్పుడు చూసిండు మళ్ళీ మా బాబాయ్కి మా ఫ్యామిలీకి తీసుకొస్తా అట్లా. సో అట్లా కొంచెం కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం చేంజ్ అవుతుంది, పోస్ట్ అవ్వచ్చు, అరే అంత దూరం ఎందుకు అట్లా ఆలోచిస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మీకు అప్కమింగ్ రెసిడెన్షియల్ ఏరియానే మీకు రిటర్న్స్ బాగా వస్తాయి. మీకు అలా రిజెక్షన్స్ అయినాయా? అంటే సైట్ రిజెక్షన్స్ అయినాయి, అది కూడా లెర్నింగ్ కదా సార్. లెర్నింగ్ ప్రతిదీ కూడా పాజిటివ్ నెగటివ్గా తీసుకోవాలి. చలో భయ్ ఈ కస్టమర్ వచ్చిండు, నాకైతే నమ్మకం ఉండదు తీసుకుంటాడని, కానీ తీసుకోలే, సరే నో ప్రాబ్లం వేరే కస్టమర్ చూద్దాము, ప్రాబ్లం లేదు.
ఈ రోజు నెక్స్ట్ మంత్ వస్తాడు ఆయన, ఓకే. మళ్ళీ మైండ్ చేంజ్ అవుతుంది. పాజిటివ్ మైండ్లో అయితే మనం ఉండాలి. ఖచ్చితంగా మీరు పాజిటివ్ మైండ్లో లేకపోతే మీరు లైఫ్లో ఏ పని చేయలేరు సార్, ఓకే. ఏ పని చేయలేరు. ఇదే రియల్ ఎస్టేట్ అని కాదు, మీ పర్సనల్ పని కూడా చేయలేరు ఓకే నెగిటివ్తో ఉంటే. ఎందుకంటే ఈ ఏం తెలుసు, ఈ కస్టమర్ తీసుకుంటానే తీసుకోకపోతే వచ్చే కస్టమర్ 500 తీసుకోవచ్చు, పెద్ద బట్టి తీసుకోవచ్చు అంతే. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మా ఒక తెలిసిన టీం మెంబర్ ఉన్నాడు, ఆయన ఒక 6 months నుంచి ఏం బిజినెస్ కాలే ఆయనకి. ఓకే. ఇప్పుడు 2 వారాలనే 8 plots క్లోజ్ అయినాయి. ఇప్పుడు చెప్పండి, ఓకే. 8 plots ఖాళీగా ఉన్నాడు కానీ 6 months అంటే 8 plots ఇప్పుడు వచ్చే 2 months కూడా యాడ్ అయినాయి ఆయనకి. యాడ్ అయిపోయినాయి. 6 months కాలే, అవి 6 మళ్ళీ 2 అట్లా చెప్పలేము. మనం పేషెన్స్ పెట్టాలి. రియల్ ఎస్టేట్లో మీరు చేస్తున్నారని కాదు, ఏది కూడా ఇమీడియట్గా మీకు పైసలు రావు. మీ ఎఫర్ట్కి బట్టి మీరు పనిచేస్తారో, మీ ఎంత ఎఫర్ట్ పెడతారో దానికి బట్టే మీకు రిటర్న్స్ వస్తాయి. ఏదైనా కేటగిరీ కానివ్వండి, రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా మీరు పెట్టేది పేషెన్స్. అందరికి ఏంటంటే రాగానే ప్లాట్లు 2 ప్లాట్లు చేసేసిన నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కాదు, మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి ఖచ్చితంగా. అదొక ప్రాసెస్ లాంగ్ టర్మ్ రన్ చేయాలి. మీకు ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ కావాలంటే రియల్ ఎస్టేట్లో మీరు ఉండొచ్చు, అది కూడా పేషెన్స్తోనే ఉండాలి. పేషెన్స్, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. మీరు అది చెప్తారు కదా, ఇఫ్ యు ఆర్ చేంజ్ ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ చేంజ్ యూ విల్ బి ఎక్స్చేంజ్. మీరు అప్డేట్, బేసిక్ మన ఫోనే మనకు అప్డేట్ చేయండి అని చెప్తుంది ఫోన్ మనకు. మనం అప్డేట్ అవ్వకపోతే ఎట్లా? రైట్. అప్డేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది మీరు అప్డేట్ అయితేనే ఆ ట్రాక్లో మీరు వెళ్తారు. ఇది వస్తుంది అని నేను చేస్తున్నాను, ఆయన నాకు తెలియదు కదా, నాకు రాదు కదా అంటే అప్పుడు మీరు అరే నేను తెలియదు లైట్ తీసుకో, వేరే ఆయన తెలుసు కదా ఆయన తీసుకొని వెళ్ళు అని. కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు అంటే కొంత లిమిటెడ్ మెంబర్స్ మీద ట్రస్ట్ ఉండేది, హెవీ కాంపిటీషన్ అయిపోయింది మార్కెట్. అందుకే మనం అన్ని వెపన్స్ తో మనం నాలెడ్జబుల్ గా ఉండాలి మనం. అది మన వర్క్, అది అప్పుడు మనం ఎఫర్ట్ పెట్టినట్టు ఉంటుంది. మీ దగ్గర ఇప్పుడు కస్టమర్ 600 అంటారు, ఇది హైడ్రాలో, ఇప్పుడు హైడ్రా నడుస్తుంది, ఇది హైడ్రాలో వస్తుందా అని. అప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఏముంటుంది? ఏవో సార్ నేను కనుక్కొని చెప్తా అంటే నాలెడ్జ్ లేదు అని అర్థమైపోతుంది అంతే. మళ్ళీ ఇప్పుడు ఒక 10 లక్షల కస్టమరు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీకు నమ్మకం వస్తేనే కదా. అవును, మీకు ఆయన క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడు, ఎవరైనా కానివ్వండి. ఈ సేల్ ప్రాసెస్లో అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు, మంచి లెర్నర్, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బిజినెస్ యాక్టివ్గా ఉన్నారు. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో మీ అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి, అవును అప్పుడు కూడా బిజినెస్ అయ్యి ఉండొచ్చు, అప్పుడు మీకు కస్టమర్కి ఏమైనా మిస్కమ్యూనికేషన్ వల్ల ఏమైనా మిస్టేక్స్ జరిగాయా? ఆ మిస్టేక్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? స్టార్టింగ్లో అయితే మనకు ఖచ్చితంగా ప్రతిదీ కూడా మనకు తెలియదు కాబట్టి ఎవ్రీథింగ్ మీరు యాజ్ ఏ లెర్నింగ్గా తీసుకోవాలి. ఓకే. నేను ఇప్పుడు కూడా అట్లనే తీసుకుంటా, ఇవన్నీ లెర్నింగ్. ఇవన్నీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది మంచి గురించే ఓకే మీరు ఫేస్ చేయాలి. నాకు తెలియదు అడిగి చెప్తాయి అని అయితే ప్రాబ్లం అవుతుంది. స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ కస్టమర్ ద్వారా ఏం జరిగింది అంటే, మనకు మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ప్రైసింగ్ గురించి మెయిన్ దగ్గర మనకు ప్రైసింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. మీరు ఇట్లా అయిపోయారు ఇట్లా చెప్పారు కదా అని. సో అట్లా కూడా ఫేస్ చేశాను. అవసరం అంటే నా పాకెట్లో ఇచ్చేసాను రిజిస్ట్రేషన్స్కి. ఓకే. సో ఫేస్ అవుతాయి అన్నీ కూడా. నేను యాజ్ ఏ లెర్నింగ్గా తీసుకుంటా. అది మీరు ఒక ప్రాబ్లం ఫేస్ అయ్యారంటే నెక్స్ట్ టైం మీరు అది రిపీట్ చేయొద్దు. మీరు ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేశారు, నెక్స్ట్ టైం కొంచెం ఆలోచించి మాట్లాడతారు. ఓకే. సో అది కూడా లెర్నింగే. ప్రతిదీ కమ్యూనికేషన్ వల్ల మీకు డీల్ రిజెక్ట్ అయినాయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను రాంగ్ చెప్పడం లేదా మిస్కమ్యూనికేషన్ వల్ల నాకు డీల్ పోయింది? స్టార్టింగ్ లో అయింది. ఎందుకంటే మనకు కూడా అంత తెలియదు, ఇన్ఫర్మేషన్ లేకుండే ఏం చెప్పాలి, ఎట్లా ప్రైసింగ్ చెప్పాలి, రిజిస్ట్రేషన్ కాస్ట్స్ ఎట్లా చెప్పాలి. స్టార్టింగ్ లో ఇంతలా వచ్చేస్తుంది అని అప్పుడు కవర్ చేయాలనే కాన్సెప్ట్ లో చెప్పేస్తుంటాం. ఓకే. అది అందరికీ అలవాటు ఉంటుంది. స్టార్టింగ్ మనకు తెలియదు కాబట్టి మనం ఆ ఫ్లోలో అరే కస్టమర్ రెడీ ఉన్నాడు కదా. నేను స్టార్టింగ్ లో అదే కొత్త వాళ్ళు వస్తారు కదా, సార్ కస్టమర్ ఉన్నాడు, ఆయన 2 ప్లాట్లు తీసుకుంటా అన్నాడు, ఆయన సైడ్కి వస్తాడంట. అంటే అట్లే ఎట్లా వస్తాడు? ఆయన ఫస్ట్ మనతో మాట్లాడాలి. ఆయన బడ్జెట్ ఏంది, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన ప్రొఫెషన్ ఏంది, గవర్నమెంట్ ఎంప్లాయా, ఎట్లా 2 ప్లాట్స్ కావాలంటే ఆయన ఎట్లా లోన్ త్రూ వెళ్తారా లేకుంటే అవుట్ రైట్ పేమెంట్ చేస్తాడా, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి కదా. సో ఇవన్నీ అనేది స్టార్టింగ్లో అవుతుంది. అప్పుడు నేను చెప్తా అంటే
ఈ అన్ని ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. అందరికీ స్టార్టింగ్లో ఉంటుంది, అవును. కస్టమర్ రెడీ ఉన్నాడు, భయ్ పేమెంట్ తీసుకుంటాడు, పేమెంట్ రెడీ ఉందంటే ఆ కస్టమర్కి పే చేసి అంటాడు. తొందరపడదు, కొంచెం మెల్లగా కస్టమర్కి చూపించద్దు మనం తొందరపడుతాం. అప్పుడు ఏదైనా మిస్కమ్యూనికేట్ అయితే మనం సఫర్ అవుతాము. అయితే ఆబ్వియస్లీ పోతుంది. ఓకే. సో అట్లా కూడా జరిగినాయి అన్నీ. నేను దానికి ఆబ్వియస్లీ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి దెబ్బ తాకితే మళ్ళీ తొందరపడకుండా ప్రతిదీ పేషెన్స్ క్లారిటీకి వెళ్తే వచ్చే డీల్ కూడా సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. మనం తొందరపడద్దు. ఆయన ఏం అడుగుతాడో మనం దానికి ప్రాపర్గా నిదానంగా ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ది లాస్ట్ది ఫస్ట్ చెప్తే ఆ ఫ్లో అనేది మొత్తం బ్రేక్ అయిపోతుంది. అలాంటిప్పుడు మేము ఇస్తామంటే నువ్వు మాట్లాడకు, మాకు కాన్ కాల్లో తీసుకో, మేము మాట్లాడతాము, నువ్వు ఫస్ట్ సీనియర్ అటాచ్. ఇప్పుడు రీసెంట్లీ ఒక కొత్త అసోసియేట్ జాయిన్ అయ్యిండు. ఆయనకి రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలియదు, డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసు. ఆయన లీడ్ జనరేట్ చేస్తుండు, ఆయనకి ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి రాదు. అయితే నేను చేశాను, ఆయనకి చెప్పిన నాకు కాన్ కాల్లో తీసుకో, నేను ఏం మాట్లాడుతున్నా నువ్వు వినాలి, ఆయన వినాలి. కస్టమర్ క్వశ్చన్ ఏం అడుగుతుండు, ఆల్మోస్ట్ అందరు కస్టమర్ సిమిలర్ క్వశ్చన్స్ ఏమిటాయి. సో దానికి మనం ఎట్లా ఆన్సర్ ఇస్తామో అది ఇంపార్టెంట్. సో ఆయన విన్నాడు ఇట్లా అనేది. లాస్ట్ వీక్ కస్టమర్ వచ్చిండు, సైట్ చూసిండు. సైట్ చెప్తున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనేది అరే మనం పర్ఫెక్ట్ ప్రాపర్టీ సెల్ చేస్తున్నామని కస్టమర్ కూడా కనిపించాలి. ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంది మా దగ్గర. ఫేజ్ 1లో ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి, ఫేజ్ 2లో ఇప్పుడు లాంచ్ చేసాము. ఇక్కడ మళ్ళీ అక్కడ హౌసెస్ ఉన్నాయి కదా, అంత లేదు కదా దీనికి. అంటే అది 6 years బిఫోర్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్. అది దానికి డిఫరెన్స్ ఏముంది, దీనిలో క్లబ్ హౌస్ లేదు, దీనిలో క్లబ్ హౌస్ ఉంది. ఫేజ్ 2లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, అది ప్లస్ పాయింట్ మీకు. సిసి రోడ్స్, దీనిలో అప్పుడు బీటీ రోడ్స్, ఇవన్నీ కంపేర్ చేయగానే ఆయన యాక్సెప్ట్ చేసిండు. అవును దీనికి అయితే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ కూడా చెప్పాలి వాళ్ళకి. అప్పుడు ట్రెండింగ్లో ఏం ఎమ్యూనిటీస్ కావాలి దాంట్లో ఇచ్చాము. ఇప్పుడు దీనిలో ఎమ్యూనిటీస్ ఏం కావాలి, రిక్వైర్మెంట్ 550 ప్లాట్స్ ఉన్నాయి, 550 ఫ్యామిలీస్ ఉండబోతున్నారు ఇక్కడ. సో వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి ఫ్యూచర్లో, ఆ లాజిక్తో నర్సరీ ప్రైమరీ స్కూల్ కూడా లేఅవుట్లో ల్యాండ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ అవుట్డోర్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఇస్తున్నాము. సో దీనికి హైలైట్ చేయడానికి రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇది పర్ఫెక్ట్ అని కస్టమర్ స్వయంగా అవును ఇదైతే కరెక్ట్ అని చెప్పిండు లాస్ట్ సండేనే. సో అట్లా అంటే చెప్పే వే ఆఫ్ ప్రెజెంటేషన్ కూడా క్లారిటీగా ఉండాలి, కస్టమర్ అర్థం చేసుకునేలా. మనం ఏంటి డిఫరెన్స్ ఏంటి, అవును ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి మనం అనేది క్లారిటీ ఇస్తే కస్టమర్ ఈజీగా బుక్ చేయడానికి 100% ఉంటుంది. మనం చెప్తున్నది మన ఎక్స్ప్రెషన్, మన బాడీ లాంగ్వేజ్, మన ఐ కాంటాక్ట్ చేసి చెప్పాలి. ఐ కాంటాక్ట్ లేకపోతే మీరు ఏది చెప్పినా కూడా అది రాంగ్ అవుతుంది. ఐ కాంటాక్ట్తో కాంటాక్ట్ చేస్తే మనం ఏం చెప్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆయన రిసీవ్ చేస్తాడు. సో ఈ వీక్ అయితే అయినా సింగిల్ వచ్చిండు, నెక్స్ట్ వీక్ వాళ్ళ బాబాయ్కి ఆయననే డెసిషన్ తీసుకుంటాడంట, నేను నెక్స్ట్ వీక్ తీసుకొస్తాను ఆయననే చెప్పిండు. సో మన ప్రెజెంటేషన్ 100% చేయాలి, ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు 100%. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో కస్టమర్స్ ఫస్ట్ టైం బయ్యర్స్కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సో మనకు కొత్త వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఇప్పుడు అందరికీ ప్రతిదీ గూగుల్లో వచ్చేస్తుంది. మెయిన్ ఏంటంటే మనకు అది డిటిసిపి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండాలి, దీంతోపాటు రేరా అప్రూవల్ ఉండాలి. ప్రజెంట్ మనకు హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా పెరిగినాయి కాబట్టి మీరు డిటిసిపిలో తీసుకున్న కూడా ప్లాట్ ఫ్యూచర్లో అది హెచ్ఎండిఏ కిందకి కౌంట్ అవుతుంది. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారంగా చూసుకుంటే గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసింది, ఎక్స్పాండ్ అయింది, దానివల్ల కూడా మారచ్చు. అవును ఇప్పుడు 2031 హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఉంది. ఇప్పుడు రీసెంట్లీ సీఎం గారు 2050 ప్లాన్ చెప్పారు, అది ఇంకా రిలీజ్ కాలేదు. సో దానికి దీనికి దృష్టిలో పెట్టుకుంటే కూడా ఏది కూడా ఇప్పుడు ఉన్న డిటిసిపిలో మీరు తీసుకున్నా కూడా టౌన్ నుంచి 5 kilometers లోపల తీసుకున్నా కూడా మీకు ఫ్యూచర్లో అది ఖచ్చితంగా హెచ్ఎండిలో చేంజ్ అవుతుంది. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అవుటర్ నుంచి RRR వరకు మనకు అనేది ఫ్యూచర్లో హెచ్ఎండిఏ అయిపోతుంది. అవుటర్ తర్వాత ప్లాన్ చేంజ్ అవుతుంది ఫ్యూచర్లో. సో అట్లా సో డిటిసిపి హెచ్ఎండిఏ 100% రేరా ఉండాలి. ఉన్న తర్వాత ప్రాపర్టీ తీసుకునే ముందుగాల మీరు కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఏ రోజు రోడ్ చిన్నగా ఉంది అనగానే మీరు రోడ్ చిన్నగా ఉంది నాకు వద్దు ప్రాపర్టీని కాదు, ఏ చిన్న రోడ్ కూడా ఫ్యూచర్లో పెద్దగా అవుతుంది. 30 feet అయితే 40 అయితే 40 అయితే 60 అయితే 60 అయితే 100 అవుతుంది, అదైతే 100% షూర్. దీంతో పాటు మీరు ఇన్వెస్ట్మెంట్
అనేది మీ బడ్జెట్ ప్రకారంగా ఇప్పుడు మీరు 10 lakhs బడ్జెట్ ఉంది, ఆ 10 lakhs బడ్జెట్లో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ దొరుకుతుంది అనుకోండి, సరౌండింగ్ ఊరు పక్కన దొరుకుతుంది కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, రెసిడెన్షియల్ ఏరియాని అది కూడా ఫ్యూచర్లో మీకు జన నివాసం కనిపిస్తే మీరు తీసుకోవచ్చు ప్రాపర్టీ. ఓకే, దీంతోపాటు మీరు బడ్జెట్ ప్రకారంగా టౌన్ దగ్గర మీకు దొరుకుతుందంటే మీరు తీసుకోవచ్చు ప్రాపర్టీ. ఓకే, దాంట్లో ఎలాంటి రోడ్స్ వస్తున్నాయి, ఇప్పుడు అందరూ ఏ లేఅవుట్లో కూడా డిపెండ్ అపాన్ లేఅవుట్ సైజ్, ప్రతి లేఅవుట్లో మీకు 40-33 feet రోడ్స్ వస్తున్నాయి. ఓకే, వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ గవర్నమెంట్ మరేరా ప్రకారంగా మనకు అవైలబిలిటీ చేసి ఇస్తారు వాళ్ళు. సో అది మీరు మీ ఫస్ట్ 2 highways ప్లాన్ చేసుకోవాలి, ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ హైవే ఏ ఆర్ బి, ప్లాన్ ఏ ఆర్ బి, ఇక్కడే వెళ్తా అంటే అట్లా వర్కౌట్ అవ్వదు. 2 చూసుకోవాలి, 2కి బ్యాలెన్స్ చేసుకొని మనం కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ ఏం కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ ఎంత ఏం వస్తున్నాయి, ఏం రాబోతున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏదైనా ఏరియాకి వాల్యూ పెరగాలంటే కంపెనీస్ రావాలి, కంపెనీస్ వస్తేనే వాల్యూ పెరుగుతుంది, ఫామ్ అయింది కాబట్టి అవును గ్రోత్ ఉంటుంది అక్కడ. ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్, ల్యాండ్ వాల్యూ పెరగాలంటే. ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే రోడ్ ఆబ్వియస్లీ ఎక్స్పాండ్ అవుతుంది. ఒక కంపెనీ వస్తే చాలు. అంతే. ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్లో చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్గా, మనం అందరికీ తెలిసే, కానీ స్టిల్ వాళ్ళు భయపడతారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. నేనేమంటే మీరు ప్లాన్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ సైట్ చూడండి, లొకేషన్ చూడండి, మీ డిసిషన్ మీరు తీసుకోండి. మీరు ఎవరితోనే వెళ్తున్నారో సైట్ చూడడానికి ఆయన క్లియర్గా అడగండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అని అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. 20% మనిషి మాట్లాడతాడు, 80% సైట్ మాట్లాడుతుంది. ప్రాజెక్ట్ సైట్ ఏం చెప్తుంది, ఇవన్నీ మీరు వెళ్ళే ముందుగా అన్నీ చూసుకోవాలి. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మీరే వెళ్ళాలి, ఫ్యామిలీకి తీసుకెళ్ళాలి ఉండాలంతా. అవును, కస్టమర్కి మీరు మీ ఫ్యామిలీకి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే మీకు డెసిషన్ అనేది ఇద్దరు కలిసి తీసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దూరం చేశారు ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు సరిగ్గా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తీసుకొని 3 years అయింది, నాకు ప్రాపర్టీ వాల్యూ వస్తలేదంటే, ఇప్పుడు రీసేల్ అనేది మీకు అక్కడ హైప్ క్రియేట్ కాలేదు కదా. రీసేల్ ఎప్పుడైతే మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు రీసేల్కి కూడా డిమాండ్ వస్తుంది. ఇప్పుడు డిమాండ్ లేదు రీసేల్కి, ఇప్పుడు కొత్త లేఅవుట్స్కి ఉన్నాయి. ఓకే, సో అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది కస్టమర్స్కి అసోసియేట్ చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు 3 yearsలో లేకపోతే 5 yearsలో అప్రిషియేషన్ ఫాస్ట్గా వస్తుంది, కానీ ఆ టైంలో అన్నీ కూడా ప్రాక్టికల్గా అప్లికబుల్ కావు. అవును, అవ్వచ్చు, కాకపోవచ్చు. అవును, ఆ క్లారిటీ కూడా ఆ కస్టమర్స్ చెప్పే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. అవును, అది లేకపోతే కస్టమర్ మైండ్లో మనం నెగిటివ్ అయిపోతాం. ఏదో మనకి అంటగట్టేసారు ప్రాపర్టీ, 5 చూస్తూ 5 years అయిపోయింది, ఇంతవరకు రీసేల్ లేదు. రీసేల్ ప్రెజర్ ఎక్కువ అయింది మళ్ళీ. అవును, ఆ కస్టమర్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయరు వీళ్ళు. అంటే కమ్యూనికేషన్ అనేది ఒక బాండింగ్ డిస్కనెక్ట్ చేసుకుంటారు. అవును, సో అది కూడా చేసుకోవద్దు అనేది నా సైడ్ నుంచి ఒక అడ్వైజ్ లాగా. ఏమంటారు మీరు దానికి? దీనిలో ఎలా ఉంటుంది, ఏదైనా మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే, ప్రాపర్టీ అనేది అదొక కొటేషన్ ఉంది, డోంట్ వెయిట్ టు బై ల్యాండ్ అండ్ వెయిట్. ఇది అందరికి తెలుసు. వెయిట్ చేయరు చాలా మంది వెయిట్ చేయరు. అవును, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, పెళ్లి ఉంది, ఏదో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, ఉన్న ప్లాట్ అమ్మేసి ఇల్లు కొందాము, కొంచెం అమౌంట్ తక్కువ పడుతుంది అని ఆ టైంకి ప్లాట్ అమ్ముతుంది. అప్పుడు ఏమైతుంది కస్టమర్, అరే ఎంతలా కొన్నా అంతలే పోతుంది, తీసుకుని వేస్ట్ అయిపోయింది అని. సో ఏదైనా ప్రాపర్టీ మీరు కొంటున్నప్పుడు లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది రీసేల్ ఇప్పుడు మార్కెట్లో లేదు కాబట్టి టైం పడుతుంది దానికి. ఏదైనా ప్రాపర్టీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టే మీరు అట్లీస్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ 2026 ప్రకారంగా మనం హైదరాబాద్ డెవలప్మెంట్ చూసుకుంటే యూ హ్యావ్ టు వెయిట్ ఓన్లీ 5 minutes. అది కూడా మీరు ఎలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది కూడా చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది మీకు రిటర్న్స్ రావాలంటే, రీసేల్ కావాలంటే. మీరు ఎలాంటి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రీసేల్ ఈజీగా ఉండాలి. మీరు ఎక్కడో వెళ్ళి చేసేసి నాకు రీసేల్ అయితే లేదు, రియల్ ఎస్టేట్లో పైసలు పెట్టినా వేస్ట్ అయిపోయినాయి అంటే అది వర్కౌట్ అవ్వదు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఏ లొకేషన్ మెయిన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అవును, దాన్ని బట్టే మనకి అప్రిషియేషన్ వాల్యూ అంతే కదా ఉంటుంది, రీసేల్ డిపెండ్ అయి ఉంటుంది. అవును, అంతే. లాంగ్ వెళ్ళి అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ టైం కాదు, ప్రాపర్ వెయిట్ చేయకుండా. అవును, ఇప్పుడు మార్కెట్లో మనకు తక్కువ బడ్జెట్లో 5 లక్షలకి 6 లక్షలు 600 గజాలు నడుస్తున్నాయి. అవును, మీరు ఎంత దూరం వెళ్తారో దాని ప్రకారం మీకు అంత టైం పడుతుంది. ఏ ల్యాండ్ అయినా ఎప్పటికైనా పెరుగుతుంది, పెరగదు కానీ 100% టైం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కస్టమర్ కి మెయిన్ వెయిట్ చేసే టైం, వీళ్ళకి ఆ పేషెన్స్ మెయింటైన్ చేయాలి కస్టమర్. అవును,
ప్రాపర్టీ అనేది మీకు ఈజీగా పెరగదు కదా సార్. ఇప్పుడు ఏదైనా మనం చెట్టు వేయాలని కూడా ఒకసారి గ్రోత్ అవ్వదు కదా, టైం పడుతుంది. చెట్టుకి రావాలి, పూలు రావాలి, పండ్లు రావాలంటే టైం పడుతుంది. ల్యాండ్ కూడా అంతే, ల్యాండ్ కూడా అంతే, మీకు టైం వెయిట్ చేయాలి. మీరు ఎలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు తెలిసిన రిలేటివ్ ఉన్నారు, ఆయన కొత్తూరు బెంగళూరు హైవేలో పెంజల రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారు. అక్కడ నేను చూసేది ఎక్కువ లేఅవుట్స్ లేవు పెంజల రోడ్కి. ఆయన ఎంత పెట్టిండు, 30-40 lakhs పెట్టిండు ఆయన, మెయిన్ రోడ్ పెట్టే. కానీ ఇప్పుడు ఆ ఏరియాకి అంత డిమాండ్ లేదు ఆ రోడ్కి. సో అప్పుడు ఏమైంది, అరే నేను చెప్పిన ఆ రోడ్లో లేఅవుట్స్ లేవు అంటే, అరే మళ్ళీ ఎట్లా, మీరు ఎట్లా ఇస్తుంది, అప్పుడు తీసుకుని నాకు అడగలే, ఆయన సజెషన్ చేస్తుండే. సో అట్లా చెప్పలేం, మీరు అది కూడా ప్లాన్ చేయాలి. లొకేషన్, ఇంకా మీరు డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, హౌసెస్కి దగ్గర ఉందా అంటే మీకు బట్టి ప్రాజెక్ట్ వాల్యూ పెరగడం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆ టైం వరకు. కస్టమర్స్ ఆ టైం వరకు పేషెన్స్ పెట్టాలి. ల్యాండ్ అనేది ఇమీడియట్ మీరు నైట్లో 5 years అన్న టైం కూడా 5 years కూడా రావచ్చు. కానీ ఆ టైంకి మార్కెట్ డిమాండ్ లేకపోతే అప్రిషియేషన్ అనేది రీసేల్ కూడా రాదు వాళ్ళకి. ఇంకా కొంత టైం వెయిట్ చేయాలి, వాళ్ళు వెయిట్ చేయాలి, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం, అలాంటి కేసెస్ చాలా ఉన్నారు, కస్టమర్స్ ఇబ్బంది పడే సిచ్యువేషన్స్. సార్ మీరు ఇప్పుడు నా ఫస్ట్ కస్టమర్ మీకు చెప్పాను కదా, 1,10,000 ఆ కస్టమర్దే. ఓకే, వాళ్ళ ఫాదరు జీడీ మెట్లలో, చాలా ఓల్డ్ టాక్ అది, నాకు ఆయన చెప్పిండు. ఓకే, వాళ్ళ ఫాదర్ 30,000కి 40 acres లాగా అప్పుడు కొన్నాడంట. ఓకే, సో ఆయన ఒక 8-10 years బిఫోర్ టాక్ ఇది, ఆయన స్వయంగా చెప్పిండు నాకు, కస్టమరే, ఎవరు క్రియేట్ చేసిన స్టోరీ కాదు, కస్టమర్దే. ఆయన అమ్మేసిండు, వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. అప్పుడు డాక్యుమెంట్స్ ఇవన్నీ హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుండే. ఓకే, ఆయనకి ఆల్మోస్ట్ ఆ తీసుకున్న ల్యాండ్కి 30 acres ల్యాండ్కి 40 crore అమౌంట్ వచ్చిందంట ఆయన తీసుకున్న ల్యాండ్కి. ఓకే, 40 crore ఆయన చెప్పిండు. అప్పుడు ఆయన ఏం చేసిండు ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఏం యాక్చువల్గా వ్యాపారం, పాల వ్యాపారం, యాదవ్స్. ఓకే, మిల్క్. ఇప్పుడు కూడా ఆయన చేతకులు ఎదుగుతుండే అప్పుడు నేను చూసినప్పుడు. ఓకే, సో ఆ వచ్చిన అమౌంట్కి ఆయన వేరే వేరే లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ల్యాండ్ కొనడం, మళ్ళీ ఒక బిల్డింగ్ మాదాపూర్లో మంత్లీ రెంటల్ రూపంగా అట్లా అని ఆయన కొన్నాడు. సో ఈ కస్టమర్ చెప్పింది ఆయన స్టోరీ ఇది, మా ఫాదర్ తీసుకున్నాడు ఇట్లా, అప్పుడు అమ్మితే పైసలు వచ్చినాయి, దాని గురించి నేను కూడా ప్లాట్లు తీసుకుంటున్నా అని చెప్పిండు ఆయన. సో మీరు వెయిట్ చేయాలి. సార్ ల్యాండ్కి నమ్మిన మంచి ఎప్పుడు కూడా ఏం లాస్ కాలే. ఓకే, మెయిన్ ఏంటంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుండ్రు, ఏ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది దాని ప్రకారంగా టైం, పేషెన్స్, అంతే. ఆ గ్రోత్ వచ్చే మార్కెట్ వరకు మనం వెయిట్ చేస్తే మంచి తీసుకొని వదిలేయాలి, అంతే. వదిలేయాలంటే ఓ సంవత్సరం అక్కడ నేను పోలే నా ప్లాట్కి అంటే అట్లా కాదు, పోయి చూస్తూనే ఉండాలి, ప్లాట్ ఉందా, ఎట్లా ఉంది, డెవలప్మెంట్ ఉందా లేదా, లేకుంటే ప్రీకాస్ట్ వాళ్ళు వేసి చెట్లు వేసేయాలి, ఏదో చెట్లు వేసేయాలి. చెట్లు వేసేస్తే పెరుగుతూనే ఉంటాయి. రైనీ సీజన్లో వేసేస్తే, మలబార్ని వేసేస్తే మీకు మంచిగా హైట్ పెరుగుతుంది. ఏదో మీరు ఉన్నట్టు మీకు వెళ్ళాలి, చూడాలి, రావాలి, క్లీనింగ్ చేయాలి, అన్నీ ఉంటాయి అన్నీ. ఈ ప్రాసెస్లో ఇప్పుడు కొత్తగా జర్నీ చేసేవాళ్ళు ఎందుకు ఈ న్యూ లెర్నర్స్ మీద ఫోకస్ అంటే, రియల్ ఎస్టేట్లో ఇప్పుడు చాలామంది ఎంటర్ అవుతున్నారు. అవును, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక ప్యాషన్ లాగా, ఇదే మెయిన్ రోల్గా చాలామంది దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ సెక్టర్లో. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే లిమిటెడ్ మెంబర్సే ఇంట్రెస్ట్ చూపించేది, ఇప్పుడు అన్ని కేటగిరీస్ నుంచి రియల్ ఎస్టేట్లోకి క్యాప్చర్ అవుతున్నారు. సో దీంట్లో ప్లస్ మైనస్ చాలా ఉంటాయి. నాలెడ్జ్ లేకుండా కొంతమంది వస్తారు, నాలెడ్జ్ ఉండి కొంతమంది వస్తారు. అందుకే మన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏంటంటే, న్యూ లెర్నర్స్ మిస్టేక్ చేయకుండా మంచి ప్రాపర్టీస్ని కస్టమర్స్కి ఇవ్వాలి. సో వాళ్ళు ఎవరైతే మిస్టేక్స్ చూసి నేర్చుకుంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి పాడ్కాస్ట్ హెల్ప్ అవ్వచ్చు వాళ్ళకి. అవును, సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ప్రతిదీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మనం నాలెడ్జ్ షేర్ చేసేది. అయితే ఇందాక మీరు డిస్కస్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ కస్టమర్ ప్రాపర్టీ ఇప్పించాక ఏదైతే అప్రిషియేషన్ టైం ఉంటుందో, మనకి బిఫోర్ బుకింగ్ మనం చాలా మాటలు చెప్పేస్తారు. అవును, అసోసియేట్ 3 yearsకి 5 yearsకి తక్కువ టైం పెడతారు. ఎందుకంటే 10 years అంటే కస్టమర్ బ్లాక్ అయిపోతాడని. కొంతమంది 3 years అంటారు, కొంతమంది 2 years కూడా అనేటోళ్ళు ఉన్నారు, కొంతమంది 5 years అంటారు కొద్దిగా సేఫ్ జోన్లో. కానీ మనం చూసి మార్కెట్ 5 years కూడా అయిపోతుంది, మన కల ఉంది. అవునవును. అయితే కస్టమర్ ఆ టైం సరే, అర్జెన్సీ వేరే విషయం, వాళ్ళకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ పిల్లల మ్యారేజ్ స్టడీస్ అనేది అర్జెన్సీ, అది పర్సనల్ రిక్వైర్మెంట్. కొంతమంది అర్జెన్సీ కాకుండా మనం చెప్పిన టైం పీరియడ్ వరకు కొంతమంది మెయింటైన్ చేస్తారు కస్టమర్స్. 3 years అయిపోయింది కదా, మనం సేల్ స్టార్ట్ చేద్దాం రీసేల్ అని.
లేదా 5 years అప్రిషియేషన్ టైం అన్నారు కదా మీరు, మళ్ళీ రీసేల్ స్టార్ట్ చేద్దాం చేయండి అని అప్పుడు అసోసియేట్కి ఎవరైతే మనం త్రూ కొన్నారో వాళ్ళకి కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అవును. అప్పుడు ఏదైతే ఈ అసోసియేట్ ఉన్నారో అతనికి రెస్పాండ్ అవ్వకపోవడం, తన్ని బ్లాక్ చేయడం కానీ, లేకపోతే కాల్ లిఫ్ట్ చేయకపోవడం కానీ, ఇలాంటి కేసెస్ జరుగుతూ ఉంటాయి, చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు వాళ్ళు అసోసియేట్ చేయాలా, వాళ్ళ రోల్ని ఎంతవరకు రెస్పాన్సిబుల్ తీసుకెళ్ళాలి దీన్ని, అంటే రీసేల్ అడిగిన కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అవును. సో ఇప్పుడు మనకి ట్రస్ట్ బాండింగ్ ఎప్పుడు వస్తుంది? అసోసియేట్కి మన తనతో జర్నీ చేస్తే కదా. ఆయన రిఫరల్ సేల్ కోసం చేస్తున్నాడా, లేకపోతే వేరే రావాలా, లేకపోతే ఇంకేదైనా ప్రాపర్టీ గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా? అంటే మనం ఒక రిఫరల్ కోల్పోయినట్టుగా మనం డ్యామేజ్ చేసుకుంటే జర్నీని. మనం బ్రాండ్ రావాలంటే జర్నీ కంటిన్యూ ఉంటుంది. మనం బ్రేక్ చేసుకుంటూ పోతే కస్టమర్స్ని మన బ్రాండ్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతాం మార్కెట్లో? ప్రతిసారి కొత్త కస్టమర్ రారు కదా. అయితే ఇలాంటి కేసెస్లో ఈ ఎవరైతే ఈ యాక్టివిటీస్ చేస్తున్నారో, కాల్ కట్ చేయడం, రెస్పాండ్ అవ్వకపోవడం, దీనివల్ల వాళ్ళ డ్యామేజ్ ఎక్కువ అవుతారు. వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి దీన్ని, ఈ కాన్సెప్ట్ని? మనము కస్టమర్కి కోల్పోవద్దు. రీసేల్ గురించి మనం మాట్లాడేసుకుంటే, ఓకే, ఫస్ట్ మనం ప్రాపర్టీ సెల్ చేయ ముందుగాల మనము మనతో స్వయంగా క్వశ్చన్ చేయాలి. ఈ ప్రాపర్టీ నేను ఈరోజు సెల్ చేస్తే ఎన్ని ఇయర్స్లో రీసేల్ చేయొచ్చు? ఫస్ట్ మనకు ఉండాలి క్లారిటీ. కస్టమర్ది సెకండరీ అది. ఫస్ట్ మనం చూసుకోవాలి ఈ ప్రాపర్టీ ఎన్ని ఇయర్స్లో మనం రీసేల్ చేయొచ్చు. ఫస్ట్ మేము ఏదైనా ప్రాజెక్ట్ చేసే ముందుగాల ఫస్ట్ మేము మా టీంతో సైడ్ విజిట్ చేస్తాము. మొత్తం డెవలప్మెంట్ అనేది మొత్తం చూపిస్తాము, కనెక్టివిటీ అన్నీ అందరితోనే డిస్కషన్ చేస్తాము. ఇది ఇట్లా ఉంది, ఇది ఎన్ని అసలు అందరు క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. సార్ ఇది ఇట్లా ఉంది కదా, మళ్ళీ ఫ్యూచర్లో సేల్ చేయొచ్చా, ఇవన్నీ అందరు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది, అందరు ఏదైనా ఒక ఫైనల్ డెసిషన్స్, ఇది మినిమం 5 years వెయిట్ చేయాలి, మినిమం 3 years వెయిట్ చేయాలి, 2 yearsలో కన్స్ట్రక్షన్ చేయొచ్చు, అట్లా డిపెండ్ అపాన్ లొకేషన్. రీసేల్ కావాలంటే లొకేషన్ చాలా ఇంపార్టెంట్. లొకేషన్, ప్రైస్ అయితే వదిలేయండి, లొకేషన్ తర్వాత ప్రైస్ వస్తుంది. ఎట్లా లొకేషన్ ఉంటే అట్లా ప్రైస్ ఉంటుంది. సో లొకేషన్ బాగుంది, 2 yearsలో రీసేల్ చేయవచ్చు అంటే చేయొచ్చు. ఎందుకంటే కస్టమర్, మనం ప్రతిదీ మనం చెప్తే కస్టమర్ నమ్మడానికి ఆయన కూడా హుషారే, కస్టమర్ తెలుసు ఆయన కూడా. ఇప్పుడు చాలా నాలెడ్జబుల్ అయిపోయారు కస్టమర్స్, అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది బాగా. ఇప్పుడు 3 years మనం చెప్తాము, 3 yearsలో అవ్వకపోతే అడుగుతాడు ఆయన. అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే 3 yearsలో నిన్ను అవ్వకపోతే నువ్వు క్వశ్చన్స్ రేస్ చేసేది. సో సైట్ అనేది మాట్లాడుతుంది మీకు. మీరు ఏ సైట్ సెల్ చేస్తున్నారో సైట్ అనేది మాట్లాడుతుంది. మీరు చెప్పినా కూడా సైట్ అనేది మాట్లాడుతుంది. ఏమని, ఇది 3 yearsలో సేల్ చేయవచ్చా, ఇది 5 yearsలో చేయవచ్చా, 10 yearsలో చేయవచ్చా. ఇప్పుడు మా దగ్గర ఉన్న సైటు phase 1 ఆల్రెడీ మేము 80% హౌసెస్ ఉన్నాయి. phase 2 మనం ఎంట్రీ అయ్యేది phase 1 నుంచే, హౌసెస్ మధ్యలో నుంచే. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆ హౌసెస్ phase 1 నుంచి మనం ఎంట్రీ అవుతాము. అక్కడ ఏమైతే కస్టమర్, అరే అటు ఇటు చూస్తే అన్ని హౌసెసే ఉన్నాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ హౌసెస్ ఉన్నాయి, కిరాణా షాప్ ఉంది, మెయిన్ రోడ్ నుంచి ఎంట్రీ ఉంది, మెయిన్ రోడ్ దగ్గర చికెన్ షాప్ ఉంది, పక్కన మెయిన్ రోడ్కి కియా షోరూమ్ ఉంది. ఈ సరిపోతాయి, ఇక్కడ అందరు ఆన్సర్స్ దొరికిపోతాయి. ఈ phase 2లో ఎంటర్ అవ్వగానే phase 2 నుంచి నిలబడితే phase 1 క్లియర్గా కనిపిస్తుంది హౌసెస్. సో కస్టమర్ డిసైడ్ అవుతారు, భయ్ ఇది విజిబిలిటీ క్లియర్గా ఉంది, phase 1 ఎక్సలెంట్గా ఉంది, phase 2 ఇది మనం 2-3 yearsలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొచ్చు అని కస్టమర్ మైండ్ సెట్. సైట్ మాట్లాడుతుంది, చెప్పినా కదా, ఏదైనా సైట్ మాట్లాడుతుంది. ఒకవేళ అలా అడిగిన వాళ్ళకి కూడా మనం చెప్పే ఆన్సర్ వాళ్ళకి కన్వీనియంట్గా మనం చెప్పాలి వాళ్ళకి. అది ఇంపార్టెంట్. సైట్కి వెళ్ళిన తర్వాత జస్ట్ మనం ఇది సార్ 5 yearsలో చేయొచ్చు, 10 yearsలో చేయొచ్చు, అది కాదు. ఎందుకంటే ఆయన కూడా తెలిసే మంచి, ఆయన పైసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కాబట్టి ఆయనకి ప్రాపర్ వేలో ఆన్సర్ ఇవ్వాలి. సార్ ఇది మినిమం 5 years వెయిట్ చేయాలి సార్, 5 years వెయిట్ చేస్తేనే మీకు మంచిగా రిటర్న్స్ వస్తాయి. ఉన్న ప్రకారంగా డెవలప్మెంట్, మనం సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వేరే, ఆ రీసేల్ కావాలంటే లొకేషన్ డెవలప్మెంట్ కావాలి. సో లొకేషన్లో మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్న ఏం స్టేజ్ ఉంది, తర్వాత ఏం స్టేజ్లో రాబోతుంది అని మన కస్టమర్ చెప్తే, మనం 5 years చెప్తే కస్టమర్ కూడా సరే
మోర్ దెన్ 5 years అయినా కూడా నాకు ప్రాబ్లం లేదని ఒక మైండ్. అప్పుడు తనకు అర్థమైపోద్ది ఆ ప్రాజెక్ట్ గురించి కానీ లొకేషన్ గురించి కానీ. ఆయన కూడా తెలుసుంటది. 5 years దాటిన తర్వాత కూడా మనం చెప్పే వే ఆఫ్ కన్విన్స్ కుంటే కస్టమర్ అర్థం చేసుకుంటాడు. ఒకవేళ 5 years దాటిన తర్వాత కూడా ఓకే ఇది అవును నెక్స్ట్ గ్రోత్ లో ఉంది కాబట్టి మనం వెయిట్ చేయాలనేది ఆయన చూసేది. ఫాల్స్ ప్రామిసెస్ చేయడం వల్ల ఇలాంటి కేసెస్ స్ట్రక్ అవుతారు చాలా మంది. అంతే కదా సార్, ఇవ్వండి కస్టమర్ బుకింగ్ కావాలని ఇంటెన్షన్ తో. అవును, తక్కువ టైంలో బుకింగ్ అవుతుంది కరెక్టే, కానీ తర్వాత కస్టమర్ ప్రెజర్ సఫర్ అయితే కస్టమర్. అవును, బుకింగ్ అవ్వడం 10,000 20,000 నేను కూడా చేయొచ్చు బుకింగ్, అవును, కానీ తర్వాత సఫర్ అయితే కస్టమర్ కదా. అవును, దానివల్ల మన జర్నీ కూడా డ్యామేజ్ అవుతుంది కదా. కస్టమర్ సఫర్ ప్లస్ మనం కూడా గ్రోత్ అవ్వలేము యాజ్ అసోసియేట్ ప్రాపర్టీ అడ్వైజర్. మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పైన నెగటివ్ మొత్తం రియల్ ఎస్టేట్ మీద. లాస్ట్ టైం ఒక ఇప్పించిండు, అది ప్లాట్ సరిగ్గా లేదు, డెవలప్మెంట్ లేదు, రీసేల్ లేదు, అట్లా. ఓకే, సో మెయిన్ ఏంటనేది ఫస్ట్ మనం చూడాలి. ఫేక్ కమిట్మెంట్స్ వద్దు. బ్రోచర్లో ఏముంది అది చెప్పాలి, ఎక్స్ట్రా యాక్టివిటీ చెప్పే అవసరం లేదు. దీంతో పాటు ప్రాజెక్ట్ ఎప్పుడు వరకు రీసేల్ చేయొచ్చు అని మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే కస్టమర్కి మనం అప్రోచ్ అవుతాము, కస్టమర్ మనకు చూసి వస్తాడు, మనకు చూసి సైడ్ సీట్ వస్తాడు, మనకు చూసి పేమెంట్ చేస్తాడు. కంపెనీ ఎండీకి చూసి చేయడం కదా, మనని చూసే. ఎందుకంటే మళ్ళీ మనం ఆయనకు ఫోన్ చేయాలంటే నందు ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పాలి. ఎందుకు చేసావు ఆ ఫోన్, ఫస్ట్ నువ్వు ప్లాట్ ఇప్పించినావు అదే సరిగ్గా లేదు మళ్ళీ ఫోన్ చేసినావు అని ఈ రావద్దు థాట్. ఏదైతే మనం ఈ అంటారు బుకింగ్ టెన్షన్తో తొందరపడి ఫాల్స్ కమిట్మెంట్ ఇస్తామో ఫ్యూచర్లో దానివల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే కస్టమర్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, మనం కూడా మన జర్నీని కిల్ చేసుకున్నట్టే. అంతే మీకు రియల్ ఎస్టేట్ పైన నెగటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. సెట్ క్లోజింగ్ కాలే అని అంటే, క్లోజింగ్ కాలే అంటే ఆ కస్టమర్కి సరైన ప్రాజెక్ట్ ఇది ఆయన బడ్జెట్కి సెట్ అవుతుందా, ఇది మనం ఫస్ట్ హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయకముందు మీరు నేను పాస్ అయిపోతా అంటే ఎగ్జామ్లో పాస్ కారు కదా. ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ మీరు చదువుకుంటేనే ఎగ్జామ్లో మీకు మార్క్స్ వస్తాయి. ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటే మన జర్నీ అంత క్లీన్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా అంతే. మీకు ప్రాపర్టీ సెల్ చేస్తున్నామంటే మీరు ఫస్ట్ హోంవర్క్ చేయాలి ప్రాపర్టీ పైన. మీకు ఎంత అవగాహన ఉంది. ఇప్పుడు నాకు అవగాహన ఉందంటే నాకు మొత్తం వచ్చేది కాదు, కస్టమర్కి దేనికైనా ఎక్కువ వస్తుంది. అంతే, ఒక కస్టమర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇంకా లెర్నింగ్ మీదే ఉండాలి మనం. ఎందుకంటే కస్టమర్ ఇంకేమైనా అడగచ్చు డౌట్స్. మీరు ఎంత లర్న్ చేస్తారో మీ జీవితం అనేది సరిపోదు, అంత లెర్నింగ్ ఉంది. ప్రతిరోజు మీరు కొత్తగా నేర్చుకోవచ్చు. ఓన్లీ మీ చూసే విధానం ఎట్లా చేయాలి, ఇది కొత్తది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన డిస్కషన్లో కూడా కొన్ని పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి, కొన్ని పాయింట్స్ నాకు యాడ్ అవుతాయి. ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, నా డిక్షనరీ కూడా లేవు ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన దానికి ఉన్న ఫ్యాక్ట్ మనం మాట్లాడేసుకుంటాం. నా దగ్గర కూడా లేవు క్వశ్చన్స్, మళ్ళీ కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఎందుకు, అది మొత్తం ఎక్స్పీరియన్స్, అంతే ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మనం ప్రాక్టికల్గా మార్కెట్లో తిరుగుతాం కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తున్నా. ఎందుకంటే మనకు స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, అట్లా. అయితే ఇక్కడ ప్రాపర్టీ బయర్స్కి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు, వాళ్ళు ప్రజెంట్ మనకి హైదరాబాద్ చూసుకునే నెంబర్ ఆఫ్ హైవేస్ అవైలబుల్ ఉన్నాయి. అవును, ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ని బట్టి ఏ నేషనల్ హైవేస్కి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఏం సజెస్ట్ చేయగలుగుతారు? ఏ హైవేస్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కస్టమర్స్? సో మనం చూసుకుంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కాల మీరు బడ్జెట్ ప్లాన్ చేయాలి. మీరు బడ్జెట్ ప్రకారంగా మీరు ప్రాపర్టీ సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఏమైందంటే మనం ప్రాపర్టీ చూస్తాము, మళ్ళీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. నేను జనరల్గా ప్రతి కస్టమర్ ఇది చెప్తాను, నేను ఈ హైవేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కాదు, అందరికీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది. కొన్ని హైవేస్ రావడం పోవడం, ఊరికి రావడం పోవడం, అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అది, అందరికీ ఇన్వెస్ట్మెంట్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో నా పాయింట్ ఏం చెప్తా అంటే, మీరు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు హైవే సెలెక్ట్ చేయండి, కంపారిజన్ చేయండి. అప్పట్లో ఏముండే, ఇప్పుడు ఏముంది, ఏం రాబోతున్నాయి, ఏం కల్చర్ ఇక్కడ పెరిగింది, ఏమైనా కంపెనీస్ వచ్చేసినాయా, వస్తున్నాయా, ఆల్రెడీ ఇంకా 4-5 ఉన్నాయి, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని స్వయంగా రీసెర్చ్ చేసుకొని, మళ్ళీ మీకు ఎవరైనా తెలిసిన రియల్ ఎస్టేట్ పర్సన్ ఉంటే ఆయనతో డిస్కస్ చేసి
అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆయనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఉంది. ఎందుకంటే మీరు XYZ పర్సన్కి అడిగితే ఆయన సజెషన్ సరిగ్గా ఆయనకి రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ లేకపోతే ఆబ్వియస్లీ మీకు రాంగ్గా గైడ్ చేస్తాడు. గైడ్ చేస్తాం. అక్కడ చూస్తే ఇక్కడ ఇప్పుడు మీరు ఏ బాంబే హైవే బెంగళూరు హైవే మీరు డిసైడ్ చేశారు, మీకు ఆయనకి అడిగితే ఆయన ఏమంటాడు మెడ్చల్ హైవేకి ప్లాన్ చేయంటాడు. అప్పుడు ఏమైతే మీరు ఆలోచించినా అది స్కిప్ అయిపోతుంది. అరే మళ్ళీ అటే వెళ్ళిపోయి ఆయన అటు అయిపోయింది కదా, మళ్ళీ అటు చూద్దామని ఆలోచన వస్తుంది. అది రాంగ్ యాక్చువల్గా. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లో మంచిగా రిటర్న్స్ పొందారు మీ సర్కిల్ ఆబ్వియస్లీ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటారు, వాళ్ళతోని జస్ట్ సజెషన్ అడగండి ఎక్కడైనా చేయవచ్చా అని. అప్పుడు ఆయన మీ ఆప్షన్ బి దాంట్లో ఏదైనా ఒకటి చెప్తే దానిపైన మీరు హోంవర్క్ స్టార్ట్ చేయాలి. అక్కడ వెళ్ళాలి, విజిట్ చేయాలి, ఏం రోడ్ వస్తున్నాయి, ఏం కంపెనీస్ వస్తున్నాయి. వీలైతే గూగుల్ మ్యాప్లో కూడా మనం చూడొచ్చు. మనం రోడ్లో మనం వెళ్తే రైట్ లెఫ్ట్ చూడొచ్చు, కానీ గూగుల్ మ్యాప్ నుంచి పైనుంచి చూడొచ్చు ఎంత ఎక్స్పాండ్ అయింది, హౌసెస్ ఎక్కడ వరకు ఎక్స్పాండ్ అయినాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అట్లా మీరు చూడొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆయన చెప్పిన ఫస్ట్ హైవే మీకు ఒక దాంట్లో చూస్తారు, సెకండ్ మీరు ఏం చూశారు మీది కూడా చూడాలి. ఈ రెండు కంపారిజన్లో చూసుకొని మళ్ళీ అక్కడ టౌన్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్లో మీరు ప్లాన్ చేయాలి. మీ బడ్జెట్ ప్రకారంగా ఏదైనా ఏ హైవే అయినా మీరు టౌన్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే మీకు మంచిగా రిటర్న్స్ వస్తాయి ఫ్యూచర్లో. అది కూడా DTCP HMDA లేఅవుట్ ఉండాలి. కనెక్టివిటీ ఈరోజు BT రోడ్ ఉందనుకోండి, అది BT రోడ్ చిన్నగా ఉంది కదా అంటే ఫ్యూచర్లో పెద్దగా అవుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మీరు సేమ్ ప్రాపర్టీ ఎక్కువ ప్రైస్లో కొనలేరు కదా, తక్కువ ఉన్నప్పుడే. ఇంకొక మెయిన్ సజెషన్ ప్రతి ఇన్వెస్టర్కి నేను చెప్తాను, ప్రాజెక్ట్ ఈరోజు లాంచ్ అవుతుంది మీకు, అరే ఇది బాగుంది చూద్దామనే ఆలోచన వస్తే లాంచింగ్ రోజు లేకుంటే వీలైతే నెక్స్ట్ వీక్ అట్లా మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే లాంచింగ్ రోజు మీకు కొత్త ఉంటుంది ప్రాజెక్టు, అన్ని ప్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, కార్నర్ కానివ్వండి, 40 feet రోడ్ కూడా రావచ్చు కదా. ఏదైనా స్టార్టింగ్లో ప్రాజెక్ట్ అదంటారు కదా పూల్ పండ్లు అట్లా ఉండదు ప్రాజెక్ట్. పెళ్ళి అంటే అప్పటిదాకా రెడీ అయిపోతుంది ప్రాజెక్ట్. సో అప్పుడు ఏమైందంటే మీకు మంచిగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి మీకు ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎట్లా ప్రాజెక్ట్ డెవలప్మెంట్, రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్ వర్క్ అవుతుందో అప్పుడు మీకు ప్రైస్ పెరిగిపోతుంది. ఆ టైంలో మీకు అట్లీస్ట్ మీకు గజానికి 1000 రూపాయలు 2000 మీకు పెరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. కూడా బెటర్ చాయిస్ ఉంటుంది, తక్కువగా వస్తుంది, ప్లస్ చాయిస్ కూడా మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అవును, ఇప్పుడు ప్లాట్లు తక్కువ ఉన్నాయి, మీరు అప్పుడు వెళ్ళారు, రోడ్ డెవలప్మెంట్ అయిపోయింది, ప్రైస్ మీకు టైం పడుతుంది పెరగడానికి. సో ఇన్వెస్టర్ అనేది ఎప్పుడైనా తొందర రిటర్న్స్ పెరగాలి, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రతి మంచి. ఈ రూపాయికి ఇస్తున్నారు, రూపాయి అయితే రూపాయిన్నర, ₹1.25 అయినా కూడా చలో 25 పైసలు పెరిగింది కదా, 50 సాటిస్ఫాక్షన్. సో యాజ్ ఏ ఇన్వెస్టర్గా కొత్త ప్రాజెక్ట్లో స్టార్టింగ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్లాట్స్ మీరు చాయిస్ ఉంటుంది విత్ అప్రూవల్, DTCP అప్రూవల్, HMD అప్రూవల్, మీకు చాయిస్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి. మళ్ళీ ఎట్లా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవుతుందో అప్పుడు ప్రైస్ పెరిగిందంటే మీ పెట్టింది తక్కువ టైంలో మీకు పెరుగుతుంది, 1000 2000 డిపెండ్ అపాన్ లొకేషన్. సో అట్లా నేను సజెస్ట్ చేస్తాను అందరికి. ఓకే, రైట్. అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు ఆప్షన్ A, B ప్రతి కస్టమర్ గైడ్ చేస్తారు కదా, మీరు గైడ్ చేసే దాంట్లో ఇప్పుడు మన స్క్రీన్ బేస్ చేసుకొని యాజ్ ఏ కస్టమర్స్కి మీరు ఏ 2 హైవేస్కి మీరు సజెస్ట్ చేస్తారు? 2 హైవేస్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఫస్ట్ హైవే నేను చూసేది ఎక్కువ అంటే షాద్ నగర్. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ బెంగళూరు హైవే మనకు. సెకండ్ వన్ వచ్చేసి మనకు బాంబే హైవే మనకు జహీరాబాద్ దాకా మనకు మంచిగా లేఅవుట్స్ ఉన్నాయి, అక్కడ కూడా స్కోప్ బాగుంది. ఇన్వెస్ట్ చేయొచ్చు కస్టమర్స్. అవును, గ్రౌండ్ వర్క్ చేసుకొని వాళ్ళ బడ్జెట్ బేస్ చేసుకొని. అవును, ఓకే. సో అట్లా మనకు బాంబే హైవే చూసుకుంటే కూడా మనకు చాలా లేఅవుట్స్ జహీరాబాద్ దాకా కంపెనీస్ చాలా 20,000 కూడా రీచ్ అయినాయి, ఇక్కడ 20+ కూడా డిపెండ్ అపాన్ లొకేషన్ ప్రకారంగా చూసుకుంటే. సో బెంగళూరు హైవేలో కూడా ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ₹1,500 సెల్ చేసిన ప్రాపర్టీస్. షాద్ నగర్ టౌన్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే. అప్పుడు HMDA లేఅవుట్ 8,000కి సెల్ చేశాను నేను, హైవే ఫేసింగ్. ఇప్పుడు అదే రోడ్కి 15,000-20,000 ప్రైస్ అయింది. ఇప్పుడు షాద్ నగర్ సింగిల్ రోడ్ ఉండే, ఇప్పుడు 4 లైన్ రోడ్ అయింది. పాత హైవే 4 లైన్ అయింది, కొత్త హైవే
4 లైన్ ఉంది, ఇప్పుడు 6 లైన్ అవుతుంది అది. సో మీరు షాద్నగర్ వెళ్ళాలంటే 6 లైన్ ఒకటి, 4 లైన్ ఒకటి, 10 లైన్ రోడ్ ఉంది మీకు షాద్నగర్ వెళ్ళాలంటే. ఇప్పుడు కంపెనీస్ కూడా డైరెక్ట్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, ఎస్టాబ్లిష్ అయినాయి కొన్ని. ఎస్టాబ్లిష్ అయినాయి. షాద్నగర్ ఏంటంటే బెంగళూరు హైవే ఇండియా అతిపెద్ద హైవే, 3645 కిలోమీటర్ డిస్టెన్స్ అది. ఓకే. మళ్ళీ ఎయిర్పోర్ట్ రోడ్, మళ్ళీ అక్కడ మధ్యలో మనకు 111 జియో ఉంది, 86 విలేజెస్ వస్తుంది దాంట్లో 111 జియోలో. ఓకే. బయో కన్జర్వేషన్ జోన్ తిమ్మాపూర్ వరకు, ఏషియాస్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ కన్నా శాంతివనం ఉంది. మళ్ళీ హైలైట్ పాయింట్ ఏంటంటే నేను డే 1 నుంచి ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ మొత్తం షాద్నగర్లో చూసుకుంటే అపార్ట్మెంట్ కల్చర్ లేకుండే, విలాస్ కల్చర్ లేకుండే. ఓపెన్ ప్లాట్. ఆ హైవేకి 36 కంపెనీస్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఇప్పుడు. ఓకే. 36 కంపెనీస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకే. ఒకటి రెండు కాదు, 36 కంపెనీస్ షాద్నగర్లో. అది కూడా మనకు ఇది బెంగళూరు హైవే, శంషాబాద్ బిఫోర్. ఓకే. ప్రెస్టీజ్, సుముద్ర, అపర్ణ అన్ని పెద్ద పెద్ద, రామ్కి, జైన్ హౌసింగ్ అన్నీ కూడా చాలా, గోద్రేజ్, ఇవన్నీ బెంగళూరు ఏమో హై ప్రొఫైల్ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఫోకస్ మొత్తం ఇక్కడ పెట్టారు. వాసవి బెంగళూరు పెట్టారు. అయితే మీరు ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్లో ఎక్కువ బెంగళూరు హైవే మీద వర్క్ చేశారా మీరు? అవును, ఎక్కువ బెంగళూరు హైవే. అయితే బెంగళూరు హైవే మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కస్టమర్ గైడ్ చేయడంలో. అవును. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు బెంగళూరు హైవేలో? బెంగళూరు హైవేలో నేను ఇప్పటి వరకు 8 years ఎక్స్పీరియన్స్లో ఓకే ఇలాంటి ప్రాజెక్టులు చేయలే. నేను చేసిన ప్రాజెక్ట్స్ ఇలాంటివి లేవు. ఓకే. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అప్పట్లో 1800-1500 రూపీస్ లాగా అమ్మాను. హెచ్ఎండి 8000 లాగా సెల్ చేశాను. రాయికల్ టోల్ నుంచి లోపల 5 kilometers అయితే 3500 లాగా సెల్ చేశాను ప్రాజెక్ట్స్. ఇప్పుడు చూసుకుంటే చాలా ఇన్వెస్టర్స్ ఏమంటారంటే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న లొకేషన్లో ఇల్లులు కనిపించాలని అందరికీ ఆలోచన ఉంటుంది. హౌసెస్ ఉండాలి పక్కన. నేను కూడా అదేంటే హౌసెస్ ఉండాలి. ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ ఉంది. షాద్నగర్లో ఇలాంటి ప్రాజెక్ట్ లేదు, ఇది గ్యారంటీ. ఓకే. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. షాద్నగర్లో ఇలాంటి ప్రాజెక్ట్ లేదు. 46 acres సింగిల్ ఎల్పి నంబర్, డిటిసిపి రెరా సర్టిఫైడ్, 70% బ్యాంక్ లోన్. దీనిలో మనము 40 and 33 feet సిసి రోడ్స్ ఇస్తున్నాము. ఓకే. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ డ్రైనేజ్ ఇస్తున్నాము. డ్రైనేజ్ సిస్టమ్ మీరు వచ్చి విజిట్ చేస్తే మీ హైట్ అంతా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్. ఓకే. అంత డీప్గా మనం ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం కాదు. దీనిలో 550+ ప్లాట్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో 550+ ఫ్యామిలీస్ ఉండబోతున్నారు ఇక్కడ. ఓకే. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్. ఫేజ్ 1లో అయితే మనకు ఆల్రెడీ 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఫేజ్ 2 రన్నింగ్ అంటారు. ఫేజ్ 2 రన్నింగ్ ఇది. ఓకే. ఇది డెవలప్మెంట్ ఏ ప్రాసెస్లో ఉంది? ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఫేజ్ 1 మనం ఎంటర్ అవుతాము. ఫేజ్ 1 ఆల్రెడీ మనం 6 years బిఫోర్ సెల్ చేసాము. దానిలో 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. అది కూడా కన్స్ట్రక్షన్ అయిందంటే మీరు వచ్చి చూస్తే మరి ఇంత మంచి హౌసెస్ ఉన్నాయి షాద్నగర్లోనే, మీరే షాక్ అవుతారు. ఓకే. ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి సైట్లో. అంటే ఫేజ్ 1లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ కూడా ఉంది అక్కడ. ఓకే. కిరాణా షాప్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకొక మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ప్రతి ఇల్లు ముంగట కార్ ఉంది. ఓకే. సో అంటే వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్ ఆఫ్ షాద్నగర్. ఓకే. అలాంటి లొకేషన్లో ప్రైస్ అనేది 30-40 మధ్యలో ఉంది అక్కడ. ఓకే. మనం 25కి సెల్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఫేజ్ 2 దానికి దీనికి ఒకటే ఎంట్రీ. ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి వెళ్తాం మనం. దాని పక్కనే ఉంటుంది. మనం సైట్లో ఫేజ్ 2లో నిలబడితే మనకు 1 హౌసెస్ మొత్తం క్లియర్గా కనిపిస్తాయి. ఓకే. సో అది మా మెయిన్ ప్లస్ పాయింట్. దీంట్లో షాద్నగర్లో ఇప్పటి వరకు ఒక లేఅవుట్లో క్లబ్ హౌస్ అనేది ఇవ్వలేరు ఎవరు కూడా. అది మనం ఇస్తున్నాము. 17,000 SFT క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ అవుట్డోర్ ప్లే ఏరియా, కమ్యూనిటీ హాల్, గెస్ట్ రూమ్ కూడా ఇస్తున్నాం దీనిలో. దీంతో పాటు 550+ ఫ్యామిలీ ఫ్యూచర్లో ఉండబోతున్నారు కాబట్టి ప్రైమరీ అండ్ నర్సరీకి కూడా మనం ల్యాండ్ వదిలేము. స్కూల్స్ ఫ్యూచర్లో బిఫోర్ ప్లానింగ్ ఉంది కాబట్టి. అవును. అండ్ దీంతో పాటు మనం దీనిలో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ప్లాన్ చేసాం ఆల్రెడీ. ఓకే. మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి విల్లాస్ కూడా ప్లాన్ చేసాం. ఆ పర్టికులర్ విల్లాస్ గురించి ల్యాండ్ అనేది మనం ఇంకా రిలీజ్ చేయలేదు. 550 ప్లాట్స్ ఉన్నాయి. అది 100 ప్లాట్స్ సపరేట్ చేసి రిమైనింగ్ 450 మనం
సెల్ చేస్తున్నాము. దీనిలో మినిమం ప్లాట్స్ వచ్చేసి మనకు 150, 165, 183 అండ్ అబౌవ్ 300 స్టార్టింగ్ యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా. సీసీ రోడ్ కూడా మీరు సైడ్ విజిట్ చేస్తే ఇప్పుడు మీకు చెప్పాను డ్రైనేజ్ సిస్టమ్ మీ హైట్ అయిన అంతా ఉంటుంది డెప్త్గా మనం చూసుకుంటే, అది కూడా లైవ్గా చూపిస్తాను. దీంతో పాటు సీసీ రోడ్ అనేది కూడా ఎట్లా క్వాలిటీ ప్రకారంగా మనం పనిచేస్తున్నామంటే స్టోన్స్ వేసి దానిపైన మట్టి వేసి జేసీబీతోని రోలర్తోని టైట్ చేసి మళ్ళీ వాటర్ వేసి దాని తర్వాత మనం సీసీ రోడ్ వేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు సైట్కి వస్తే మీకు తెలుస్తుంది. అంటే ప్రాపర్టీ సెల్ చేస్తాం కాదు, ప్రాజెక్ట్లో ఎలాంటి క్వాలిటీ డెవలప్మెంట్ మీరు ఇస్తాం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఫ్యూచర్లో కొన్ని లేఅవుట్స్ ఎట్లా కూడా మార్కెట్లో అంటే రోడ్ వేస్తారు మళ్ళీ అది ప్రాపర్గా వేయరు. సో దానివల్ల కొంచెం రిమార్క్ వస్తుంది రియల్ ఎస్టేట్ పైన. సో మీరు లైవ్గా వచ్చి చూడవచ్చు, ఫ్యూచర్లో కూడా మీకు ఏం ప్రాబ్లం కాదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు ఒక ఛాలెంజ్ మోడ్లో కూడా చెప్తున్నారు, ఎక్కడ లేదు అన్నీ బాగున్నాయి ప్రాజెక్ట్ అని. అయితే లొకేషన్ కనెక్టివిటీ పాయింట్ చూసుకుంటే దీనికి మేజర్ పాయింట్స్ ఏమున్నాయి మీ ప్రాజెక్ట్కి బేస్ చేసుకుని? ఎందుకంటే లొకేషన్ చాలా ఇంపార్టెంట్, కనెక్టివిటీ పాయింట్స్ అనేది 100% ఏమున్నాయి ఈ ప్రాజెక్ట్కి? లొకేషన్ హైలైట్ చూసుకుంటే మీకు హైవే నుంచి టౌన్ నుంచి మనం సిగ్నల్ క్రాస్ చేస్తాం షాద్నగర్. క్రాస్ చేయగానే మీకు ఒక 2 కిలోమీటర్స్ రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది బాలాజీ టౌన్షిప్ అని. మెయిన్ హైవే నుంచి మనకు ఎంట్రీ ఉంటుంది, అక్కడ నుంచి మనం ఎంట్రీ కావచ్చు. మన సైడ్ నుంచి మనం చూసుకుంటే విత్ ఇన్ 2 మినిట్స్లో మీరు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మార్కెట్, హాస్పిటల్, కాలేజెస్ కానివ్వండి అన్ని మీరు విత్ ఇన్ 2 మినిట్స్లో మీరు రీచ్ కావచ్చు. వెరీ నియర్. ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది మన ప్రాజెక్ట్? ఎయిర్పోర్ట్కి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్. మీకు ఇప్పుడు ఈ హైవే బైపాస్ హైవే ఉంది కదా, దాన్ని వెళ్తే కూడా మీకు స్పీడ్గా అయిపోతుంది. ఈ హైవే కూడా స్పీడ్గా వెళ్ళిపోతారు మీరు. రోడ్ అయితే పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఓల్డ్ మనకు బైపాస్ అనేది 4 లైన్ ఉండే, ఇప్పుడు 6 లైన్ అవుతుంది. వర్క్ ఆల్రెడీ స్పీడ్గా జరుగుతుంది. ఆల్రెడీ 6 లైన్ ఏంటంటే ఇంకా మీరు తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు, రీచ్ అవ్వచ్చు. అట్లా హైవే అయితే చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మీతో ట్రావెల్ అవ్వాలి కస్టమర్స్ అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీతో జర్నీ చేయాలి కస్టమర్స్, మీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు కస్టమర్స్కి? నేను చెప్పేది ఒకటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటే మీరు ప్లాట్ తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు. మీరు మీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. నా దగ్గర ప్లాన్ ఉంది కాబట్టి నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో నేను మీకు గైడ్ చేస్తాను. చెప్తున్నా కదా, మీరు నా దగ్గర ప్రాపర్టీ తీసుకోకపోతే కూడా ప్రాబ్లం లేదు. గైడ్ అనేది ప్రెసెంట్ మన దగ్గర RRR ప్లాన్ ఉంది, HMDA ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా మనం అట్లా కూడా గైడ్ చేస్తాము. ఎందుకంటే కస్టమర్స్కి ఫస్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. అవును, ఆ నాలెడ్జ్ తెలియకనే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు. అవును, అది ఇన్ఫర్మేషన్ ముందు ఇచ్చేటోళ్ళు ఉన్నారనుకోండి, మేబీ మీ దగ్గర ట్రావెల్ నచ్చితే మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే వేరే దగ్గర. వాళ్ళ చాయిస్ అనేది అది ఫైనల్ అవుట్పుట్ కస్టమర్దే. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు గైడెన్స్ అయితే ఫుల్ ఫెడ్జ్గా మీరు 100% ఇస్తాను. అట్లా ఏం లేదు, నా దగ్గర తీసుకుంటేనే మీరు అడగవచ్చు. ఇన్ఫర్మేషన్ అట్లా ఏం లేదు. ఎవరి దగ్గర తీసుకున్నారు ఆయనకి అడగండి, నాకెందుకు అడుగుతున్నారంటే నేను జస్ట్ మీరు ఎట్లా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది ఎట్లా అనేది మీకు కావాలంటే నేను గైడ్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్ జర్నీలో ప్లస్ మైనస్ అంటే సక్సెస్ అండ్ స్ట్రగల్స్ చాలా ఉంటాయి, అందరికీ ఉంటాయి. కామన్గా ఒక జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అంటే అది లెర్నింగ్ స్కిల్స్ వల్ల కావచ్చు, లేదా అప్గ్రేడ్ స్కిల్స్ వల్ల కావచ్చు. అది ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీతోనే మనం ఉండాలి ముందుకి. అవును, 100%. అప్పుడే మనం ముందుకి లాంగ్ జర్నీ చేయగలం. ఎస్. అయితే ఇలాంటి జర్నీలో మీరు పాజిటివ్గా ఉండడానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరు ఇన్స్పైర్ అవ్వడానికి మీరు యూజ్ చేసే టిప్స్ ఏంటి? ఇన్స్పిరేషన్ గురించి మనం చూసుకుంటే ఫస్ట్ మనకు ఇన్స్పిరేషన్ మన ఫ్యామిలీయే. ఎందుకంటే మనము మన రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీకి మంచిగా చూసుకోవాలి. ఎడ్యుకేషన్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా ఫ్యామిలీ అంటే మొత్తం వచ్చేస్తుంది. దీంతో పాటు సరౌండింగ్ మీరు పాజిటివ్గా ఉండాలంటే ఫస్ట్ మైండ్ సెట్ మీకు నేను చేయగలుగుతా, మీకు మీ పైన నమ్మకం ఉండాలి. సెకండ్ పర్సన్కి మీకు మీ పైన నమ్మకం ఉండకపోతే ప్రాబ్లం లేదు, మీకు మీ పైన నమ్మకం ఉండాలి. నేను చేస్తాను, నేను చేయవచ్చు, నాకు వస్తుంది, నేను చేస్తా. నేను ఎలా ఉంటానంటే నేను చేస్తా అంటే విషయం వేరే, చేద్దామంటే అది వేరే. నేను ఎట్లైనా చేసి చూపిస్తా అంటే యువర్ డిసైడెడ్ స్ట్రాంగ్లీ. అంటే మీరు
బాడీ మైండ్ ప్రెసెంట్ అబ్సెంట్ మొత్తం చూసుకుంటే నేను చేసి చూపిస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టే ఛాలెంజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇప్పుడు ఫ్యామిలీ. థర్డ్ వచ్చేసి మన సరౌండింగ్, మన సర్కిల్ చాలా ఇంపార్టెంట్. సర్కిల్లా ఎలాంటి మనుషులు ఉంటారో మనం అట్లా అవుతాము, ఇదైతే 100% షూర్. సో మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటున్నారో, ఎలాంటి వాళ్ళు తిరుగుతున్నారో అది కూడా ఇంపార్టెంట్. పాజిటివ్ మనుషులతో తిరిగితే మీరు ఖచ్చితంగా పాజిటివ్గా అవుతారు. ఇప్పుడు నేను ఇట్లా అవడానికి కారణం కూడా నేను ఎలాంటి మంచితో తిరుగుతున్నానో ఆ మంచి ఎప్పుడు పాజిటివ్. ఇప్పుడు ఒకసారి అరే కస్టమర్ వచ్చి వెళ్ళిపోయాడు, ఏం బుకింగ్ కాలే అంటే ఆయన మా లీడర్ ఏమంటాడు, నందు ఈ నెల నీకు 2 అవుతాయి. అప్పటికు మనకు లీడ్స్ ఏం లేవు, పైప్ లైన్లో ఏం లేవు లీడ్స్ అంటే అది మోటివేషన్. అరే మనది మనకే తెలియదు ఆయన చెప్తున్నా అంటే అది మోటివేషన్. అది సో ఒకసారి అది మెంటర్స్ ఉన్న వాళ్ళు జర్నీ చేస్తే మనకు కూడా బూస్ట్ అవుతాం. మనం 100% నెగిటివ్లోకి వెళ్ళకుండా పాజిటివ్లోకి వెళ్తాం మనం 100%. మేము మా టీంకి చెప్పేది ఇదే, మీరు రాగానే అవుతుంది, నేను డైలీ చేసేస్తా, కోట్లు సంపాదిస్తా కాదు. రాగానే అయితే అది మీ లక్. అది అందరికీ పాసిబుల్ కాదు కదా, అది రేర్ కేసెస్ అవి. అవును, వచ్చేనప్పుడే సక్సెస్ వస్తుంటది కాదు. అవును, చాలా ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో చాలా మంది సక్సెస్ లీడర్స్ అందరూ కూడా ఒక టైంలో అంతా కూడా స్ట్రగుల్ చేసి వచ్చిన వాళ్ళంతా కూడా లక్ అది వేరు. అది అందరికి అప్లై కాదు, అది కూడా లక్. ఒకరికి లక్ కలిసి వచ్చిందని వేరే వాళ్ళకి రాదు. మా ఫాదర్ చెప్తుండే రియల్ ఎస్టేట్ అంటే కిస్మత్ అని అంటుండే మా డాడీ. అదృష్టం ఉండాలి రియల్ ఎస్టేట్ చేయాలంటే. అయితే మా బ్రదర్ ఏమిటంటే నువ్వు కష్టపడితే ఖచ్చితంగా నీకు వస్తుంది మా బ్రదర్ చెప్తుండే. సో నేను అది ఫాలో అవుతాను కొంచెం. నువ్వు కష్టపడుతున్నావు కదా, నేను వస్తుంది. కిస్మత్తో వర్క్ చేసిన మంచి కిస్మత్ ఒకసారి చమకొస్తుంది. మీరు దానికి గ్రిప్ హ్యాండిల్ చేసుకుంటే మీరు లాంగ్ టర్మ్ రన్ అవ్వచ్చు. కష్టపడే మనిషికి ఆయన డైలీ కష్టపడుతుంటే డైలీ సంపాదిస్తాడు. ఆయనకి దీనికి సంబంధం ఉండదు. నేను అదే నమ్ముతా. మీరు కష్టపడుతున్నారు కదా, మీరు ఈరోజు కానీ రేపు కానీ వస్తుంది. నేనేమంటా ఫస్ట్ మీరు ఇప్పుడు కొత్త వాళ్ళు స్పెషల్లీ ఒక 6 months అయింది వచ్చి రియల్ ఎస్టేట్లో, మీరు Day 1 నుంచి 6 months వరకు మీరు ఈ 6 monthsలో మీరు ఏం నేర్చుకున్నారు మీరు క్వశ్చన్ వేసుకోండి. అంతే, ఎవరికి అడిగే అవసరం లేదు. సెల్ఫ్ మోటివేషన్ మీకు క్వశ్చన్ వేసుకోండి. మన ఫ్యామిలీ అవే మోటివేషన్. నేను Day 1 నుంచి ఇప్పటి వరకు నేను ఏం నేర్చుకున్నాను, నేనేమో అప్గ్రేడ్ అయ్యానా, నేను మాట్లాడుతున్నానా, కస్టమర్ అడిగితే కరెక్ట్ చెప్తున్నానా, నాకు ప్రాజెక్ట్ గురించి తెలుసా, ఏం తెలియాలంటే మీరు ఏం నేర్చుకోలేరు. అప్పుడు ఎవరు ఏం చేయలేరు, లీడర్ కూడా ఏం చేయలేరు. మీరు ఎవరితో జర్నీ చేస్తారో ఏం చేయలేరు. ఆయన తీసుకుని తిరిగినా కూడా మీరు నేర్చుకోకపోతే వేస్ట్ జర్నీ, వేస్ట్ వాల్యూ ఉండదు వేస్ట్ జర్నీకి. సో ఫస్ట్ మీకు ఉండాలి క్వశ్చన్. నేను చాలాసార్లు నేను ఇప్పుడు ఇప్పటికి నేను చూసుకుంటే స్టార్టింగ్లో నేను 0 ఉండే, ఇప్పుడు మంచిగా వీడియో మాట్లాడుతున్నాను, నేనే ఎడిటింగ్ చేసుకుంటాను వీడియోస్కి. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి కొంచెం వర్క్ కొంచెం ఈజీ అయింది మాకు. డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అన్ని దాంట్లో వాడుకుంటా, వీడియో ఎడిటింగ్స్ కానివ్వండి. ఏఐ అప్గ్రేడ్ అవసరమే, మీకు ఏఐ స్కిల్ అవసరం కాబట్టి ఏఐ వర్క్ చేసుకుంటా. సో ఇది కూడా ఈక్వల్ టు మనీ, నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ప్రతి మనీతోనే సంబంధం ఉండదు. నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారు, రేపు మీరు మనీ వర్క్ కోసమే కదా నేర్చుకుంది కాబట్టి అది మీకు రూపాయి తెచ్చి పెడుతుంది. ఖచ్చితంగా వస్తాయి పైసలు, వస్తున్నాయి కూడా పైసలు మనకు వస్తున్నాయి కాబట్టి ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాము, చెప్తున్నాము. లేకుంటే అక్కడ ఆడియన్స్లో కూర్చొని చెప్తుండే. ఎగ్జాంపుల్గా నేను రీటైల్లో జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్లో సేల్స్ మ్యాన్ కాకుండా శాలరీ 3500 ఫస్ట్ జాబ్. వ్యాన్ యూజన్లో చేస్తుండే నేను. ఆ రోజు కూడా మా యూనిఫామ్ బ్లాకే ఉండే, ఈరోజు కూడా బ్లాక్ వచ్చాను. ఆ రోజు మా హెచ్ఆర్ సోనియా బక్షి అని ఉండే మేడం. సాటర్డే రోజు మాకు మీటింగ్ జరుగుతుండే, కింద ఫ్లోర్ పైన కూర్చొని మేము వింటుండే ఇట్లా మేడం మన ఇంట్లో చేయాలి, సేల్ అట్లా చేయాలి, అట్లా ఇట్లా. సో ఈరోజు ఏం స్థాయికి వచ్చినామంటే అప్పటికిప్పుడు చూసుకుంటే ఒక రోజులో కింద కూర్చొని వింటుండే, ఈరోజు ఇట్లా కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం, చెప్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ సక్సెసే కదా. నమ్మాలి, మీకు మీ పైన నమ్మకం ఉంది. నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను జర్నీ అంటే ఈరోజు డిస్కషన్ జరిగింది ఆ జర్నీ గురించి. సో చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే మీ స్ట్రగల్స్ మంచి చెడు అన్నీ చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. మనీ ప్రతిసారి మనీ పనికి రాదు, ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు మనీ వస్తుంది, లేకుంటే రాదు. స్ట్రగల్ చేస్తేనే మనీ వస్తుంది.
సడ్ మనీ వచ్చిందంటే ఇట్లా వెళ్ళిపోతుంది కూడా. పైసలు వచ్చినాయంటే అట్లనే వెళ్ళిపోతుంది. ఈ డోర్ నుంచి పైసలు వచ్చినట్టే ఈ డోర్ నుంచి బయట పోతే కదా రెడీ ఉంటాయి పైసలు. రైట్. అట్లా. ఓకే. అయితే ఈ జర్నీలో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అంటే తెలియనప్పుడు ఏంటంటే కొంతమంది ఒక ఆపర్చునిటీ లాగా వస్తారు. అవును. డబ్బులు సంపాదించాలి, ఏదో ఒకటి ఈ ప్లాట్ఫామ్ బాగుంటుంది అని వస్తారు. అవును. ఇప్పుడు జనరేషన్ అవేర్నెస్ బాగా క్రియేట్ అయిపోయింది, చాలామంది రియల్ ఎస్టేట్కి వస్తున్నారు. అయితే ఇప్పుడు మీకు కూడా అంటే యాజ్ ఏ పార్ట్ రియల్ ఎస్టేట్లో వచ్చాక ఇంకా ఫ్యూచర్లో మీ గోల్స్ ఎలాంటి డ్రీమ్స్ మీరు అనుకున్నారు రియల్ ఎస్టేట్లో? అంటే ఈ స్టేజ్లో నేను ఇంత ఎర్న్ చేయాలా, లేకపోతే ఇంత లైఫ్ స్టైల్ ఉండాలా మీకు అని ఎలాంటి డ్రీమ్స్ మీకు ఉన్నాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్? నెక్స్ట్ మనకు డ్రీమ్స్ అనేది ఫస్ట్ మనము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో దాని ప్రకారంగా మీరు డ్రీమ్స్ ప్లాన్ చేయొచ్చు. ఓకే. మీరు హార్డ్ వర్క్ చేస్తలేరంటే మీరు ఏం నేర్చుకున్నారంటే మీ డ్రీమ్ రాసుకున్న ఆలోచన కూడా వేస్టే, నేనేమంటా. అంతే కదా సార్? అంతే. మనకు డ్రీమ్ వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ప్లాన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఒక డైరీలో మీరు రాసుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను నా వర్షన్ చెప్తా. నేను ఎవ్రీ ఇయర్ 1 జనవరికి నేను నా డైరీలో రాసుకుంటా ఈ సంవత్సరం నేను ఏం చేయాలి, లాస్ట్ సంవత్సరం ఏం బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఈ సంవత్సరం నేను కంప్లీట్ చేయాలి, ఎన్ని సేల్ చేయాలి, ఈ సంవత్సరం టార్గెట్ ఏముంది, నేను డైరీలో రాసుకుంటా. ప్రతి ఇయర్ నేను మా వైఫ్ కూర్చొని రాస్తాం. ఎందుకు అంటే మీరు ఏం చేస్తున్నారు మీకే తెలియకపోతే ఎవరేం చేయలేరు. డైలీ లేస్తారు, నడుస్తూ ఉంటుంది డే, అంతే తప్ప. సంవత్సరం అయిపోయింది. 2025 ఎట్లా తొందర వెళ్ళిపోయింది నాకైతే అర్థం కాలే. 25 ఇంత 26 స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ నుంచి టైం అనేది స్పీడ్గా పోతుంది. సో టైం ప్రకారంగా మనం కూడా వర్క్ చేయాలి కదా. ఇంప్లిమెంటేషన్ మనం ఏం చేస్తున్నాం మనకు తెలియకపోతే మనం చేసి లాభం లేదు. డ్రీమ్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. వేరేకి నీ డ్రీమ్స్ అంటే అది డ్రీమ్స్ కావు. మీ డ్రీమ్స్ మీకు తెలిసి ఉండాలి, దాని ప్రకారం మీరు వర్క్ చేయాలి. ఈరోజు మీరు అనుకుంటే మీకు ఇమీడియట్ దొరకదు. దాని ప్రకారంగా దానిపైన వర్క్ చేస్తే, ఫోకస్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అనేది సక్సెస్ అవుతారు. డ్రీమ్స్ అనేది మనకు ఏం కావాలి, మంచిగా హౌస్ కావాలి. హౌస్ ఉంది మనకు ఆల్రెడీ. పిల్లలకి 3-4 ఒక ప్లాట్స్ తీసుకొని ఆల్రెడీ ఒక 2 పెట్టినా నేను. ఇంకా హౌస్ తీసుకొని ప్లాన్లో ఉన్నాను. ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని ప్లాన్లో ఉంది. అన్నీ నేను డైరీలో రాసుకుంటాను. ఎవ్రీ ఇయర్ Jan 1. ఓకే. ప్రతి ఇయర్ నేను రాస్తాను ఆ డైరీలో. రాసిన తర్వాత అచీవ్ అయిపోయినాయి అని రాయడం అని కాదు, అచీవ్ అయినా అవ్వకపోయినా మళ్ళీ రాయాలి. అది ముందుకు వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ అచీవ్ కాలే, అరే లాస్ట్ ఇయర్ అచీవ్ కాలే, మళ్ళీ ఇయర్ అవుతుంది అవ్వాలా, ఎందుకు వేరే రాసి వేస్ట్ అని అది కాదు. మీరు అనుకున్నారు కదా లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం అవుతుందేమో, ఇంప్లిమెంట్ అయిద్దేమో. మనం ఏదో చేయాలి కదా, పని చేయాలి. మన పని అది గోల్ కాదు. రియల్ ఎస్టేట్ ఒకప్పుడు రియల్ ఎస్టేట్కి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అవేర్నెస్కి చాలా ఒక ప్రొఫెషనల్ లేయర్ లాగా, అంటే అది వేసే డ్రెస్సింగ్లో కావచ్చు, కార్పొరేట్ లుక్ ఆఫీసుల్లో అయినా కావచ్చు, ఎందుకు అంత కార్పొరేట్ లుక్ స్టైల్లో వెళ్తుంది రియల్ ఎస్టేట్ సెక్టర్? మీ ఒపీనియన్ వీలో చూస్తే అంటే అంత సెటప్ అవసరమా రియల్ ఎస్టేట్ సెక్టార్కి? అంటే మీరు చూసినవి ఒకప్పుడు రియల్ ఎస్టేట్ నార్మల్ ఏదో చిన్న చిన్న టేబుల్స్, క్యాబిన్స్, కస్టమర్ బుక్ అంతవరకు ఒక కౌంటర్. అవును. చిన్న ఆఫీసులు చూసుకుంటే 2 BHK 1 BHK అంతవరకే ఉండేది రియల్ ఎస్టేట్ ఆఫీసులు అంటే. అవును. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి ఈవెన్ అందరూ కూడా అన్ని ఎంప్లాయీస్లో రియల్ ఎస్టేట్లో అందరూ ఎంటర్ అవుతున్నారు. అది పెద్ద ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది. అవును. ఎందుకంటే ఈ కార్పొరేట్ సిస్టమ్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారా? ఫస్ట్ వన్. నిజంగా అసలు ఈ హంగామా నిజంగా రియల్ ఎస్టేట్ సెక్టర్కి అవసరమా? ఎందుకు ఇదంతా? అది నిజంగా ప్రయారిటీ ఉందా ఈ సెక్టార్కి? మీరు చూసే యాంగిల్లో అది మీ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ మనం మాట్లాడితే రియల్ ఎస్టేట్ పాస్ట్ అండ్ బిఫోర్ మనం చూసుకుంటే, అప్పట్లో ఇప్పట్లో చూసుకుంటే, అప్పుడు రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్ ఏజెంట్ అని చెప్తుండే. ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది, వైట్ షర్ట్స్, గోల్డ్ అప్పుడు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే అప్గ్రేడ్ అయింది. చేంజ్ అనేది ఆల్వేస్ గుడ్. అంతే, చేంజ్ అనేది ఆల్వేస్ గుడ్. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో మీరు స్కూల్ నుంచి కాలేజ్ వరకు, కాలేజ్ నుంచి మీరు చేసిన కోర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఓకే, ఆ పర్టికులర్ శాలరీ రావాలంటే మీరు ఇంత ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, మీ కోర్సెస్ చేయాలి. ఓకే. కానీ రియల్ ఎస్టేట్లో మీరు ఏజ్ ఎంత,
మీరు బ్యాక్గ్రౌండ్ ఎంత, మీ క్వాలిఫికేషన్ ఏముంది, మీరు ఎక్కడ ఉంటారు, ఓకే, దాంతో సంబంధమే లేదు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది తెలియదు. ఓకే, మీకు మొత్తం నేర్పిస్తారు రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్ కేటగిరీ ఎలా ఉందంటే అన్లిమిటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు దీనిలో. జాబ్ అనేది లిమిటెడ్ ఎంప్లాయీసే. రియల్ ఎస్టేట్ కేటగిరీలో అన్లిమిటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు, అది కూడా వితౌట్ శాలరీ. అవును, వితౌట్ శాలరీ మంచిగా పని చేస్తారు, శాలరీ కన్నా ఎక్కువ పని చేస్తారు. అదొక మెయిన్ పాయింట్. అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకుంటే అప్పుడు ప్రొఫెషనల్ లేకుండే, ఇప్పుడు ప్రొఫెషనల్గా వచ్చారు అందరూ. చాలామంది కూడా సైడ్ ఇన్కమ్గా రియల్ ఎస్టేట్ ప్లాన్ చేస్తున్నారు, ఆల్రెడీ చేశారు, సంపాదిస్తున్నారు. మా దగ్గర కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైం కూడా ఉన్నారు, జాబ్ వదిలేసి చేస్తున్నారు ఇదే ప్రొఫెషన్ అనుకొని. చాలా మంది ఉన్నారు మార్కెట్లో. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా ఇప్పుడు వాళ్ళ ఉన్న స్కిల్స్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు దీనికన్నా ఎక్కువ సంపాదించని వాళ్ళ ఆలోచన. ఎవరి ఆలోచన వేరే ఉంటుంది. భయ్ నేను ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నా, ఇంత తక్కువ వస్తుంది, నేను అక్కడ స్పెండ్ చేస్తే ఎక్కువ వస్తున్నాయి కదా అని ఆలోచన. అందరికీ పైసలు కావాలి, ఎక్కువ కావాలి, తొందరగా కావాలి. సో అట్లా మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ అవసరం లేదు. స్కిల్ కంపెనీ మీటింగ్స్ అరేంజ్ చేస్తుంది, సర్టిఫికేట్ కంపెనీ పెడుతుంది, మళ్ళీ ట్రిప్స్ ఉంటాయి దీంట్లో, ఇంటర్నేషనల్ నేషనల్ ట్రిప్స్ ఉంటాయి, బుకింగ్ సేల్స్ ఇచ్చిన తర్వాత పొజిషన్స్ ఉంటాయి. మీకు అప్గ్రేడ్ అవ్వడానికి మోటివేషన్ స్పీకర్స్తో మీటింగ్స్ పెడతారు, ఈవెంట్స్. ఇవన్నీ కూడా మీకు ఛార్జ్ ఉండవు కదా, అంటే ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఐటీ ఎంప్లాయ్ మీరు ఏదో కేటగిరీ మీరు జాబ్ చేస్తున్నారు. మా తెలిసిన మా రిలేటివ్ ఉన్నారు, ఒక ఎడ్యుకేషన్ జాబ్ చేస్తూ ఒక కోర్స్ చేస్తున్నామే. అది ఎందుకు చేస్తున్నా అంటే ఉన్న జాబ్కి అప్గ్రేడ్ చేయడానికి నాకు శాలరీ పెరుగుతుందని. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ కంపెనీ పే చేస్తుంది మీకు అప్గ్రేడ్ చేయడానికి, మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మీకు అప్గ్రేడ్ అవ్వడానికి. నాలెడ్జ్ నుంచి అప్ టు మీకు ట్రావెలింగ్ టూర్స్ వరకు మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తుంది, యూట్యూబ్ది మీరు ప్రెసెంట్ అవ్వాలి, మీరు ఎట్లా మాట్లాడాలి, ప్రతిదీ కూడా మీకు కంపెనీ నేర్పిస్తుంది. నాలెడ్జ్ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ అయ్యారు. ఒకప్పుడు ఓన్లీ మోటివేషన్ లాగా లేకపోతే లీడర్స్ తో మీటింగ్స్ అయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వడం వల్ల కూడా డిజిటల్ సెషన్స్, డిజిటల్ స్కిల్స్ కూడా ఇప్పుడు నేర్పిస్తున్నారు ఏజెంట్స్ కి. అవును, ఎందుకంటే ఆ వేలో కూడా వాళ్ళు నాలెడ్జ్ పెంచుకొని గెయిన్ చేయాలి కాబట్టి రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్ లో కాబట్టి. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ కి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంత హైర్ చేస్తారో వేరే ఏ కంపెనీ కూడా చేయదు, నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంతా మోటివేషన్ స్పీకర్ ఇప్పుడు హైదరాబాద్లో పెరిగారు కాబట్టి రియల్ ఎస్టేట్ మీటింగ్స్ అంత జరుగుతున్నాయి. అవును. సో ఆ ప్రకారంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ప్రొఫెషనల్గా మారింది. చాలామంది ఫుల్ టైం చేస్తున్నారు, ప్రొఫెషనల్గా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అప్పట్లో రియల్ ఎస్టేట్ అనగానే వైట్ షర్ట్ ఉండే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే ఇట్లా మంచిగా టై, ఫార్మల్ బ్లేజర్ లాగా. ఒకప్పుడు సూట్ బ్లేజర్ ఎన్ని వేస్తారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదు మేనేజర్ లెవెల్లో హై డిజిగ్నేషన్ ఉన్న వాళ్ళకే మనం చూసేది. ఇప్పుడు దానికన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ కూడా రియల్ ఎస్టేట్ పీపుల్స్, రియల్ ఎస్టేట్ చేసే అసోసియేట్స్ అందరూ కూడా ఈక్వలెంట్ దానికంటే ఎక్కువనే అనుకోవాలి, ఇంకెక్కువ. ఇప్పుడు వాళ్ళే మనకు అప్రోచ్ అవుతున్నారు. నేనేమైనా మంచి సేల్స్ చేసిన వాళ్ళు కూడా మంచి లగ్జరీ కార్లో మంచి లుక్ తో డిస్ప్లే చేస్తున్నారు. అంటే కంప్లీట్ ట్రెండ్ మారిపోయింది. అవునవును, అంటే జనరేషన్ తగ్గట్టు ప్రొఫెషనల్ మోడ్లోకి వచ్చేసింది రియల్ ఎస్టేట్. అందుకే దాని తగ్గట్టు కూడా ఈ ఆఫీసెస్ సెటప్ అంతా కూడా కార్పొరేట్ నడుస్తుంది. సో అది మెయింటైన్ చేయాలి కాబట్టి, ఎందుకంటే మ్యాండేటరీ అది, ట్రెండ్ తగ్గట్టు మారాలి కాబట్టి. ఓన్లీ మైండ్ సెటే కాకుండా ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి ఎక్కువ డెకరేటెడ్గా కార్పొరేట్ ఆఫీసా అన్నట్టు పెడుతున్నారు. అప్పట్లో మేము స్టార్ట్ చేసేప్పుడు ఏముండే, ఒక 2 BHKలో 5-6 టేబుల్ చైర్లు ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే మంచిగా సోఫా, ఎంట్రన్స్ రిసెప్షన్ కౌంటర్, అక్కడ ఒక సెంటర్ పీస్, క్యాబిన్స్, లాబీ, మంచిగా లాబీ ఉంటుంది, మీటింగ్ హాల్ ఉంటుంది, ఈక్వల్ టు ఐటీ కంపెనీస్. అప్పుడు అలాంటి స్ట్రక్చర్ చూడాలంటే ఏదైనా పెద్ద కార్పొరేట్ ఆఫీస్ పోయి చూడాలి, అలాంటి వ్యూ చూడాలంటే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీసులకు చూస్తే సరిపోద్ది, అలానే మెయింటైన్ చేస్తున్నాయి. అట్లా అయిపోయింది రియల్ ఎస్టేట్ అనేది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒకటి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక ప్లాట్ తీసుకున్నారు, ప్లాట్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం వెళ్తుంది. మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంటే ఐరన్కి పైసలు ఇవ్వాలి, సిమెంట్కి ఇవ్వాలి, ఎలక్ట్రీషియన్కి ఇవ్వాలి, స్టోన్స్ ఆయనకి ఇవ్వాలి. డైలీ ఎంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవే నుంచి
గృహ ప్రవేశం దాకా మీకు అందరికీ బస్సులు ఇవ్వాలి. అంటే రియల్ ఎస్టేట్ వెనుక ఎంత పెద్ద సామ్రాజ్యం ఉంది, ఎంతమందికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ అప్పట్లో ఏం లేకుండా ఇప్పట్లో ఒక రేంజ్లో అయిపోయింది. హైదరాబాద్ అయితే చాలా ఒక రేంజ్లో అయిపోయింది డెవలప్మెంట్ అనేది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ మనం ఆల్రెడీ చాలా పేపర్లు వింటున్నాము. సో ఆ రకంగా అందరు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కంపేర్ టు వేరే స్టేట్స్ నుంచి మన హైదరాబాద్ కొంచెం జియోగ్రఫికల్ మ్యాప్ చూసుకుంటే కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి తుఫాన్స్ ఇవన్నీ రావు. అదొక ప్లస్ పాయింట్. దాని గురించి మనకు కంపెనీస్ అనేది ఇక్కడ మనకు చాలా వచ్చేసినాయి, ఇంకా రాబోతున్నాయి. మన ఇప్పుడు అవుటర్ టు RRR కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇంకా విపరీతంగా ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. సో ఫైనల్గా మీరు ఈరోజు పాడ్కాస్ట్ సందర్భంగా మన ప్లాట్స్ కాక వ్యూవర్స్కి, యూజర్స్కి కావచ్చు, చూసే వ్యూవర్స్కి కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదా కొత్త ఆడియన్స్కి చూసే వాళ్ళకి మీరు చెప్పే అడ్వైస్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు ఏంటి మీ తరపు నుంచి? నా సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ అండ్ అడ్వైస్ చూస్తే, అడ్వైస్ ఎవరైనా ఇన్వెస్టర్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లొకేషన్ బడ్జెట్ ప్రకారంగా ప్లాన్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ మీకు మీ తగ్గట్టు మినిమం డిపెండ్ అపాన్ లొకేషన్ ప్రకారంగా మీకు రిటర్న్స్ రావాలి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ 5 years ఫర్ ప్రాపర్టీ డిపెండ్ అపాన్ లొకేషన్. మళ్ళీ చెప్తాను నేను. అడ్వైస్ అనేది, ఫీడ్బ్యాక్ అనేది మనకు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా రిటర్న్స్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి మనం మన పని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది టైం వచ్చినప్పుడు మనకు మంచిగా రిటర్న్స్ వస్తాయి. సో అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ అయితే ప్లాట్ కాకైతే తెలుసు మీకు చాలా ఇయర్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం 8-9 years నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, జర్నీ చేస్తున్నాం. మీకు చాలా అప్పటి నుంచే, అప్పట్లో ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఛానల్ ప్లాట్ కాకనే మనం చూసుకుంటే స్టార్టింగ్లో. దాని తర్వాత అందరూ చాలా వచ్చినాయి, ఉన్నాయి కూడా. కానీ ఒక సిస్టమేటిక్గా ఒక ప్లానింగ్తో మీరు వెళ్తున్నారు. సో అప్పటి నుంచి పరిచయం ఉంది ప్లాట్ కాకైతే. క్లియర్గా జెన్యూన్ సబ్స్క్రైబర్స్తో ఉన్నారు మార్కెట్లో. సో అదొక ప్లస్ పాయింట్. ఇంకా మంచిగా ఎదుగుతుందని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అయితే నా సైడ్ నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది 100%. ఇప్పుడు ఫైనల్గా మీరు మన చూసే సబ్స్క్రైబర్స్, న్యూ వ్యూవర్స్ మీ దగ్గర మీతో ట్రావెల్ అవ్వాలి, మీతో జర్నీ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఫైనల్ మెసేజ్ కింద మీ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్, మీ కాంటాక్ట్ నెంబర్ రివీల్ చేయండి మన వాళ్ళకి. షూర్ సార్. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, నాతో జర్నీ చేయాలన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ ప్రాజెక్ట్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ మీకు రాదు. షాద్నగర్లో 17,000 SFT క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇంకా ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నాము. సిసి రోడ్స్, ఇంకా ఆల్రెడీ phase 1లో 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం లాంచ్ చేసింది phase 2 కాబట్టి మనకు విజిబిలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది. లొకేషన్ చూసుకుంటే వితిన్ 2 minutesలో మీరు రీచ్ కావచ్చు షాద్నగర్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి. సో లొకేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. మనకు అన్ని ఫేసెస్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 40 feet కార్నర్ కానివ్వండి, ఈస్ట్ కానివ్వండి, పార్క్ ముంగట అయితే కూడా మనకు ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది. 70% DTCP RERA సర్టిఫైడ్. ఎక్సలెంట్ లొకేషన్. డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. త్వరనే సైడ్ విజిట్ ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనకి పాడ్కాస్ట్లో స్పెషల్ గెస్ట్గా నందకిషోర్ చౌహాన్ గారు అయితే వచ్చారు. తన యొక్క జర్నీ, స్ట్రగుల్స్ అండ్ సక్సెస్ ఎవ్రీథింగ్ అందరితో షేర్ చేసుకున్నారు. సో ఈ పాడ్కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది మీరు అందరూ కామెంట్ ద్వారా మీ యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మంచి ఎక్స్పీరియన్స్, ఇలాంటి కొత్త జర్నీ పర్సన్స్ని ఇన్వైట్ చేస్తాం ఖచ్చితంగా. సో అప్పటి వరకు మన ప్లాట్స్ కాక ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ నందుబాయ్. థ్యాంక్ యూ సార్. పిలవగానే వచ్చారు, ఇంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. కొత్త వరకు చాలా హెల్ప్ఫుల్ అది పాడ్కాస్ట్. షూర్ సార్. ఇంటరాక్షన్ వల్ల మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి పాడ్కాస్ట్ మీద? జనరల్గా పాడ్కాస్ట్ అంటే మనం మాట్లాడతాము, క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఈరోజు మీరు ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారం చూసుకుంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మీకు ఆన్సర్ వచ్చినాయి. అన్నీ కూడా ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసినవి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో దీనిలో ఏంటంటే మనకు మెయిన్ పాయింట్ ఈ మొత్తం డిస్కషన్లో ఇవన్నీ కూడా కస్టమర్ అడిగిన క్వశ్చన్స్, అసోసియేట్ ఫేస్ చేసిన క్వశ్చన్స్ అండ్ ఎట్లా మనం దానికి ఓవర్కమ్ వస్తామో అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా మార్కెట్లో ఉంటేనే మనకు
10 మందితో తిరిగితే కస్టమర్స్ని కలుస్తేనే మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా మనతోనే వస్తుంది. ఆ క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. అది మనం ఎట్లా మనం ప్రజెంట్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ రియల్ ఎస్టేట్ జర్నీలో మీరు ఇంకా ముందుగా ఏదైతే న్యూ ఇయర్లో గోల్స్ మళ్ళీ రీఎంట్రీగా రాసుకొని లేదా కొత్త గోల్స్ని యాడ్ చేసుకున్నారో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ ఒక మంచి సక్సెస్ స్టోరీతో మనం మళ్ళీ కలుద్దాం. షూర్ సార్, 100%.